స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథము, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము, చివరి అధ్యాయం 22వ అధ్యాయము 12వ వచనం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వేదికలో ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలోకి దించి. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో ప్రభా, మందు ఇగో అత్తమ్మ వాళ్ళ గృహంలో, మధు వాళ్ళ కుటుంబంలో చేసిన కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞత కోరికను బట్టి నీకు వందనాలు. చేరువచ్చిన సంఘమును, సమాజమును, బంధువర్గం అంతటిని అయ్యా కుటుంబమును మీరు ఆశీర్వదించండి. చదవబడినటువంటి లేఖనము ద్వారా నీ దాసుని శిలువచాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నీ నామమునకు మహిమ కలుగునట్లుగా, అపవాది శక్తులకు నాశనము కలుగునట్లుగా వాక్యమైన యేసయ్య రాత్రి నాకు కనబడండి, అందరికీ నీ కనబడండి, నాతో మాట్లాడండి, ఇక్కడ ఉన్న అందరితోనూ మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబముకు ప్రభు పేరిట పరిశుద్ధమైనటువంటి వందనాలు. అలాగే చేరువచ్చిన సంఘానికి, బంధువర్గానికి, లైవ్ లో ఉన్న వారందరూ కూడా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నారు. మంచిది. ఇక్కడ చాలా పెద్ద మనుషులు పెట్టారు ఎదురా, వీళ్ళందరికీ రమ్యకి అంటారు. హల్లెలూయా. ఆఫ్ చేయడానికి కాదు, ప్రోత్సహించడానికి. మంచిది. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయమైనటువంటి ప్రకటన గ్రంథం, అంతేకాదు బైబిల్లో వ్రాయబడినటువంటి 66 పుస్తకాలలో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము. ఆది కాండము బైబిల్లో రాయబడినటువంటి మొదటి గ్రంథమైనటువంటి ఆది కాండము సృష్టి యొక్క ఆరంభము ఎలా జరిగినదో, మానవ జాతి యొక్క ఆవిర్భావము ఎలా జరిగిందో మొదటి గ్రంథమైనటువంటి ఆది కాండము మనకి కనబడుతుంది, సాక్ష్యం ఇస్తుంది. ఇంకా మిగిలినటువంటి గ్రంథాలు అనేకమైనవి భూమి మీద జరుగుతున్నటువంటి సంగతులను గూర్చి, సంభవాలను గూర్చి రాయబడుతూ ఉన్నాయి. అయితే చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం తర్వాత ఏమీ లేదు. ఎందుకు అంటే మొదటి గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఈ సకల బ్రహ్మాండమును అనగా కనిపించి ఆకాశం ఉన్న భూమి, పీల్చుకునే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, నిప్పు, ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడే చివరిగా రాబోతూ ఉన్నాడు. జీసస్ ఈజ్ ఏ సెకండ్ కమింగ్. హల్లెలూయా. ఆయన రాబోతూ ఉన్నాడు అట. కనుక చివరి గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉన్నది. దేవుడు వస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ప్రతి ఒక్కరికి వాని క్రియ చొప్పున దేవుడు జీతం ఇస్తాడు. అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి క్రియా ఫలములను బట్టి దేవుడు వానికి ఇవ్వాల్సినటువంటి జీతము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి ఆ ఫలము మనకి నష్టము కలిగేలాగా ఉంటుందా, లేకపోతే లాభము కలిగేలా ఉంటుందా, మనం జాగ్రత్త పడాలి. ఆలోచన చేస్తే ఒకవేళ అనుకుందాం, అందరూ కూడా దేవుడు వస్తాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. మాకెలా తెలిసేదని సోదరులు కొంతమంది అనుకోవచ్చు. నా దగ్గర కాలజ్ఞానం అనే పుస్తకం కూడా ప్రస్తుతం ఉంది, ఇంటి దగ్గర ఉంది. కాలజ్ఞానము శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించినటువంటి కాలజ్ఞానం అనేటువంటి పుస్తకం నా దగ్గర ఉన్నది, ఇంట్లో ఉంది ప్రస్తుతం. ఇక్కడికి ఎందుకు లేని తీసుకురాలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ నా దగ్గర ఉండవలసినటువంటి సమాచారం ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ప్రూఫ్ కావాలంటే చూపెడతాను. అందులో కూడా వీరభోగ వసంతుడు ఈ భూమి మీదకి వస్తాడు అని రాయబడి ఉంది.
అంటే ఒక బైబిల్ మాత్రమే కాకుండా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి వస్తాడని మహర్షులు, వేద ఋషులు, జ్ఞానులు చాలా మంది రాశారు. సో నేను చెప్తున్నాను, దేవుడు వచ్చినప్పుడు నీకు ఏమి ఇస్తాడు అనుకుంటున్నావు? ఎక్స్పెక్ట్ చేయండి. ఏమిస్తే బాగుండు ఆలోచించండి. ఒకవేళ ఏమి ఇస్తాడు అనుకుంటున్నారు జనాలు? దేవుడు నమ్ముకుని సంఘాలకు వెళ్తున్నటువంటి క్రైస్తవులను అడుగుతున్నా, దేవుడు వస్తాడు అని అందరికీ తెలుసు, రాకడ ఉందని తెలుసు కదా, మరి వచ్చేటప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడు అని అనుకుంటున్నావు? ఏమనుకుంటలేదా? అంటే ఏదన్నా ఇస్తాడు, ఎందుకే అని మాట్లాడడం కొంచెం నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇస్తాడు. ఇచ్చేది నీకు ఆశీర్వాదకరమైనది ఇస్తాడా, మేలైనది ఇస్తాడా, లేకపోతే నష్టకరమైనది దేవుడు నీకు బాధకరమైనది ఇస్తాడా? ఏమిస్తాడు అంటే ఎలా తెలుస్తుందో చెప్పనా? భూమి మీద నివసిస్తున్నటువంటి మనము, మన జీవితాలు దేవునితో కమ్యూనికేట్ కావాలి. ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది? నేనున్నాను, ఎక్కడో ఉన్న ఆమె నాకు వివాహం ద్వారా ఒకటైపోయాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వేరువేరుగా ఉన్నటువంటి వారు ఒక్కటిగా వివాహ బంధం ద్వారా అయ్యారు. ఇప్పుడు మధుస్వామి కూడా అలాగా దేవుణ్ణి ఎరిగినటువంటి మానవుడు ఈ భూమి మీద ఆయనతో నువ్వు ఎట్లా కమ్యూనికేట్ అయ్యావు? ఉందా సంబంధం? ఉందా దేవునితో? అందుకే చాలా మంది ఏంటంటే పాస్టర్ గారు చూసుకుంటారట. ఏంటి చూసుకునేది పాస్టర్ గారులు అంటే రక్షణ ఇచ్చింది పాస్టర్లకైనా దేవుడు, మిగిలిన వారికి ఇవ్వలేదా? నరకం తప్పించేది ఒక పాస్టర్లకైనా, మిగిలిన వారికి కదా? హల్లెలూయా. అందుకని ఎవరికి వారిగా దేవునితో కమ్యూనికేట్ అవ్వాలి మనము, అవునా కదా? అంటే ఎంతలాగా ఈ భూమి మీద దేవునితో నువ్వు కమ్యూనికేషన్కి వచ్చావు, కమ్యూనికేట్ అయ్యావో, కనెక్ట్ అయ్యావో, ఒక స్నేహ బంధంలో నీకు వచ్చావు, ఆ దేవునితో నువ్వు నడిచే విధానాన్ని బట్టి నీకు ఒక బహుమానము, ఒక ప్రతిఫలము లేక ఒక శిక్ష అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లోకి సడన్ గా ఏం చెప్పేవారు తెలుసా? ఇన్స్ట్రక్షన్ ఉంటుంది మాట స్కూల్లో. అప్పుడు సార్ చెప్తే అప్పుడు తెలియదు ఇన్స్ట్రక్టర్ గారు అంటే పోలీస్ అయిన ఏమనుకునే వాళ్ళు మేము. పోలీస్ అయిన కాదు, వీళ్ళందరికీ హెడ్ ఆయన వస్తాడనమాట. అప్పుడు ఎంతమంది అయితే స్కూల్కి వస్తున్నారో ఆ పిల్లలందరూ, మానేసిన వాళ్ళందరూ ఆ రోజు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. పొట్టు లిక్కర్లు వేసుకుని వెళ్ళేవాళ్ళు. ఒక్కొక్క నూనె రాసుకుని వస్తే అలా ఉండేది తెలుసా? ముఖం అంతా ఇంకా కారిపోయేది మాట నూనె. నాకు తెలిసి ఆ రోజు సీకేసిన తాటికేలాగా ఉండిపోయేది జుట్టు అప్పటిదాకా జనాలే. ఎప్పుడైతే సార్ ఇలా చెప్పాడో మాస్టర్ గారు, ఇంట్లో అంతే ఇంకా కొబ్బరి నూనె బాటిల్ అంతా నెత్తి మీద పెట్టేసుకుంటారు. శాంప్ అనుకోండి, మొత్తం అంతా కారు వచ్చేసేది వాడి శాంపుల్ జనాలకి. అలా వచ్చి కూర్చుండేవారు సార్ లేరు. ఆ ఇన్స్ట్రక్షన్ జరిగి డ్రెస్ నీట్ గా ఉండాలి, బుక్స్ నీట్ గా ఉండాలి. వారు ఏమన్నా క్వశ్చన్ అడిగితే దానికి ఖచ్చితమైన ఆన్సర్ చెప్పేలా ఉండాలి. లేకపోతే ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి పనిష్మెంట్. పిల్లలకి ఏమి నేర్పించారండి మీరని ఆ మాస్టర్ని, ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు అడుగుతారు అన్నమాట. అంటే ఇప్పుడున్నటువంటి పిల్లల్ని ఆయన మెచ్చుకోవాలంటే ఆల్రెడీ చెప్పబడుతున్నటువంటి పాఠాలను వాళ్ళు అనుసరిస్తూ ఉండాలి. అలాగే పెడుతున్నటువంటి ఎగ్జామ్స్ లో మంచి స్కోర్, మంచి మార్కులు పాస్ అవ్వాలి అంటే వాళ్ళు మొదటి నుండి చెప్తున్నటువంటి పాఠాలు శ్రద్ధగా వినాలి, రాయాలి. అప్పుడు మంచి రిజల్ట్, మంచి మార్క్స్ వస్తాయి. అలాగే దేవుడు వస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22:12 వస్తూ ఉన్నప్పుడు ప్రతి వానికి ఎవరికి వాళ్ళే, పాస్టర్లకి ఉంటది, రెండంతల బహుమానం ఉంటుంది, రెండంతల తీర్పు ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా వాని క్రియ చొప్పున ప్రతిఫలము దేవుడు ఇస్తాడట. అంటే ప్రతిఫలం అంటే నువ్వేమిస్తావు అది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మామిడి టెంకాయ ఇస్తాను, మామిడి టెంకాయ చెట్టు వేస్తాం. నాకు చింతకాయ కావాలి, లేకపోతే యాపిల్ కావాలంటే వస్తుందా? రాదు. అలాగే నేను దేవునిలో మంచి క్రియను విత్తితే దేవుడు నీకు ఏమిస్తాడు? మంచి ఫలం ఇస్తాడు. నువ్వు ఎత్తినదే మంచిది కానప్పుడు చెడ్డది నువ్వు ఎత్తి మంచిది ఎలా కోస్తావు? కనుక నువ్వు దేవుని కొరకు ఏమీ చేయలేనప్పుడు, దేవుడికి ఈ భూమి మీద నువ్వు ఇష్టంగా లేనప్పుడు నీకు దేవుడు మంచి ప్రతిఫలం ఎలా ఇస్తాడు? ఘనత ఎలా ఇస్తాడు? ఇస్తాడా? అందుకే నీ చేతిలో ఉన్నది దేవుడు ఏం ఇయ్యాలో అందుకనే సిద్ధపడాలి. దేవుడు ఇంకా రాలేదు కదా, రాబోతూ ఉన్నాడు.
ఇంకా మన జీవితాల్లో ఎందుకో దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఆయుష్ ఇచ్చాడు. దేవుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆయుష్ అయితే మనలో ఉంది. ఎందుకు ఆయుష్ ఉంది? ఎందుకు దేవుని రాకడ ఇంకా ఆలస్యం అవుతున్నది? ఈ మధ్యలో దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి ఆ ఫలము మంచిదిగా ఉండటకు మనం డిసైడ్ చేసుకోవాలి. హల్లెలూయా. నీ చేతిలోనే ఉన్నది. దేవుడు వీళ్ళకి నేను ఇది ఇద్దాం, వీళ్ళకి ఇది ఇద్దామని అనుకోడు. చాలా మంది తెలియక దేవుడిని తప్పుపడుతూ ఉన్నారు. వీళ్ళని నరకానికి వేద్దామని దేవుడు ఎక్కడ అన్నాడా? వీళ్ళని పరలోకంలో చేరుస్తాను, వీళ్ళని నరకానికి చేస్తానని దేవుడు అనలేదు. స్వర్గలోకానికి నరకానికి వెళ్ళవలసినటువంటి 2 ఆప్షన్లు నీకు నాకు పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితానికి దేవుడు చాలా స్వేచ్ఛ, స్వాతంత్ర, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎందుకు అనంటే ఈ స్వాతంత్రాన్ని బట్టి, ఈ స్వేచ్ఛ, ఈ ఫ్రీడమును బట్టి నీవు దేవుని అందరి భయభక్తులు కలిగిన వ్యక్తులుగా నీ మనసాక్షికి లోబడి నీతి న్యాయములను అనుసరించి నువ్వు నడుచుకుంటావా? లేకపోతే నీకు నచ్చినట్లుగా నీ సొంత స్వలాభమును అపేక్షించి నీ మేలు కొరకే, నీ పొట్టకూటి కొరకే, నీ సంతోషము కొరకే నీవు ఇష్టానుసారంగా లోకంలో జీవించి చెడిపోతావా అనేది నీకే అప్పగించాడు. సో దానిని బట్టే దేవుడు నీకు మంచి ప్రతిఫలం అనేది ఇస్తాడు. హల్లెలూయా. అందుకైనా చెప్తున్నాడు, ఇంకా ఎప్పుడో టైం పట్టుదట, త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నా. ప్రకటన గ్రంథం 22 పై వచనంలో కూడా ఒక మాట దేవుడు చెప్పాడు. చూడండి 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచు ఉన్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు. హల్లెలూయా చెప్పాడు. మళ్ళా దేవుడు త్వరగా వస్తూ ఉన్నాడట. వస్తూ ఉన్న ఆయన ఏం చెప్పాడంటే, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. నాకు తెలిసి చాలా వరకు క్రైస్తవ సమాజంలో పాస్టర్స్ ఈ ప్రకటన గ్రంథం అంటే భయపడిపోతారు. ప్రకటన గ్రంథం కోసం మాట్లాడాలంటే భయపడతారు. నేను చెప్తున్నాను, అసలు మొత్తం అంతా కూడా దైవ గ్రంథమే కదా. ఒకటే ఎందుకు వేరు చేస్తున్నావు నువ్వు? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అంతా దేవుడే కదా వ్రాయించాడు. అంతా అర్థం కావాలి కదా. నువ్వు ఒక గ్రంథం దగ్గరికి ఎందుకు ఇబ్బంది పడ్డాం? అంటే ముందు అన్ని తెలుసా? అంటే ఆది కాండం అర్థం కాలేని వారికి ప్రకటన గ్రంథం అర్థం కాదని ఓఫిరి గారు, రంజిత్ ఓఫిరి గారు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం, నాకు తెలిసి 2007లో ఎప్పుడన్నా, అంటే 18 సంవత్సరాల క్రితం కాకినాడలో ఆనంద భారతి గ్రౌండ్ లో కూడా చెప్పారు, ఆది కాండం అర్థం కాకపోతే ప్రకటన గ్రంథం అర్థం కాదు. హల్లెలూయా. ఒకటి ఏంటంటే దావీదు లాగా 119వ కీర్తన 119వ కీర్తన 18వ వచన ప్రకారము, అంటే విశ్వాసులు గాని దైవజనులు గాని అట్టి ఆశ, అట్టి ఆలోచన, భారం ఉంటే చదవండి 119:18. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. చాలండి. అంటే దేవుని శాస్త్రములో, గ్రంథములో ఎన్నో ఆశ్చర్యమైనటువంటి సంగతులు ఉన్నాయట. అది భక్తుడు తెలుసుకోవాలని చాలా ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ చెప్పింది ఏమని? ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఆ ఆశను ఎలాగా జనాలు మార్చుకున్నారంటే, ఇప్పుడు నేను చాలా ఆశపడుతున్నాను. ఎలా అంటే విమానాలు, ఆ రాకెట్లు ఆకాశంలోంచి ఎగురుతున్నట్లుగా నేను కూడా రెక్కలతో ఎగిరిపోవాలని ఆశపడుతున్నాను. అవుతుంది అది? ఈ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడా? న్యాయము కాని ఏ ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. న్యాయము కాని ఏ ఆశను కూడా దేవుడు తృప్తిపరచడు. ఇది న్యాయమైనది, బైబిల్లో దేవుడు రాయించాడు. కనుక సంగతులను మానవ జ్ఞానముతో నాకు అర్థం కావడం లేదు ప్రభువా, నాకు అర్థమయ్యే ఆ నేత్రాలు దయచేయి, నా మనసు దయచేయనని దావీదు ప్రార్థన చేసినట్లుగా ఎవరైతే అలా ఆశతో వేడుకుంటారో, ఎదురు చూస్తారో, తెలుసుకోవడానికి ఆశపడతారో, ఆ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అది తెలియపరుస్తాడు. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరచడం అంటే అది సంగతి. హల్లెలూయా. మంచిది. అంశంలో అడుగు పెడుతున్నాం. దేవుడు ఎందుకు వస్తూ ఉన్నాడు ఈ భూమి మీదకి రెండోసారి అంటే మొత్తం అందరికీ కావలసినటువంటి సందేశం, క్రైస్తవులు కానీ క్రైస్తవులు కాని వారు అందరూ. ఎందుకు రావాలి దేవుడు? చాలా మంది ఉన్నారు కదా, ఆయనే మళ్ళీ ఎందుకు స్పెషల్ గా రావాలి? కారణం ఏంటంటే రావాల్సినటువంటి హక్కు, అధికారము కలిగిన వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా.
రావడానికి హక్కు అధికారం ఆయనకి ఉన్నది. ఎందుకు వస్తున్నాడో చెప్తున్నాను వినండి. మొదటిసారి దేవుడు వచ్చినప్పుడు ఏ విధముగా వచ్చాడు అనంటే గొర్రె పిల్లగా ఓం కన్యసుతాయ నమః అనేటువంటి శ్లోకాన్ని నెరవేర్చడానికి కన్యకు కుమారుడుగా పుట్టి 33.5 సంవత్సరాల్లో యవ్వన ప్రాయం, అంటే నాకంటే చిన్న వయసు యేసుప్రభు వారు చనిపోయినప్పుడు 33.5 సంవత్సరాలలో ఆయన ఓం పంచగాయాయ నమః అంటే పంచగాయాలు, కాళ్ళు చేతులు పక్క బల్లము, తల మీద ముళ్ళ కిరీటం, ఈ పంచగాయాలు ఒక ఎముక కూడా ఎరగకూడదని చెప్పింది లేఖనము. ఆ విధంగా ఏది వెరగకుండా పంచగాయాలతో కన్యకు ఆయన కుమారుడుగా పుట్టి రక్తాన్ని చిందించాడు. సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేనా పుణ్య ధ్యాన బలియాగం. హల్లెలూయా. సర్వమానవాళి పాప పరిహారము కొరకు తద్రక్తం చిందించడానికి పంచగాయాలు పొంది కన్యకు పుట్టి ఆయన యవ్వన ప్రాయములో మృతి పొందాడు. మృతి పొందినటువంటి ఆ మృతిని జనులు విశ్వసించి జనులు జన్మము చేత కర్మము చేత ఉన్నటువంటి ఆ పాపము నుండి, ఆ మురుకు నుండి విడుదల పొందాలి అంట. అందుకే క్రైస్తవులు ఈ రోజుకి అర్థం కావట్లేదు బాప్తిస్మమును గురించిన సంగతి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16 నుండి త్వరగా చదవండి. త్వరగా నేను ముగించేస్తాను. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును. హల్లెలూయా. చాలండి. బాప్తిజము పొందాలి అన్నాడు నమ్మి. ఏమి నమ్మి? నా కడుపు నొప్పి తగ్గించినందుకు యేసుప్రభుని బాప్తిజము పొందేస్తున్నంటే చెల్లదు. అవును, నొప్పి వచ్చినందుకు వెళ్ళావు, బాలేనందుకు తెలుసుకున్న తప్పు లేదు. కానీ బాప్టిజం దగ్గరకు వచ్చేసరికి, అందుకే ఎవరైనా బాప్టిజం తీసుకుంటున్నారని నాకు తెలిసేటప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? సాధ్యమైతే వారిని కలుస్తాను, లేకపోతే ఫోన్ చేసి బాప్టిజం గురించి కౌన్సిలింగ్ ఇస్తాను. అలాగా నాకు తెలిసి 5 రాష్ట్రాల్లో 3 మందికి బాప్టిజం గురించిన కౌన్సిలింగ్ ఇచ్చాను. నేను దగ్గరికి వెళ్ళకపోయినా ఫోన్ కాల్ నేను ఇయ్యలేదు, కానీ అందరికీ బాప్టిజము ఏంటి చాలా మందికి నేను బాప్టిజం గురించినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చాను అన్నమాట. ఎందుకు అంటే ఈ బాప్టిజము నమ్మి అని అనంది. దేనికి నమ్మి అని అంటే నీ జన్మ కర్మ పాపముల నిమిత్తము నీ మీదకు రావాల్సిన శిక్షను, నీవు పొందవలసినటువంటి ఆ నరకమును దేవుడు నీకు తప్పించి నీ శిక్షను తన మీద వేసుకుని నిన్ను ఆ మరణము నుండి, అంటే ఆ అగ్ని గంధకముల గుండా వెళ్లకుండా తప్పించి నిత్య జీవానికి వారసులు చేయడానికి ఈయన చేసిన త్యాగము ఇది అని అది నమ్మాలి. అది బాప్తిజం. ఆ బాప్తిజం జరుగుతుంది. హల్లెలూయా. అందుకే చాలా మంది అనుకుంటున్నారు, కానీ బాప్తిజం అంటే కొందరు ఏమనుకుంటున్నారు, ఇది మతము అని అనుకుంటున్నారు. ఇది ఆ మతంలోకి వెళ్ళిపోయారు. చాలా మంది అనుకుంటున్నారు బాప్తిజం అంటే. కాదని చెప్తాను, క్రిస్టియనిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, క్రిస్టియనిటీ ఈజ్ ఏ ఫెయిత్, క్రిస్టియనిటీ ఈజ్ ఏ ట్రూత్. హల్లెలూయా. క్రిస్టియనిటీ ఈజ్ ఏ వే. నేను చెప్తాను మళ్ళా, క్రిస్టియనిటీ ఈజ్ ఏ నాట్ ఏ రిలీజియన్, Christian it is a faith, Christian is a way, Christian is a faith. Hallelujah. క్రైస్తవము అనేది మతము అని చాలా మంది అనుకుంటున్నారు సహోదరులు. కాదు. అంటే ఇది ఏంటంట? విశ్వాసము అంట. ఇది ఏంటి అంట? సత్యము అంట. ట్రూత్ అంటే సత్యము. ఇది ఏంటంటే మార్గం అంట. వే, మార్గం అంట. అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీయులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడనే సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహింపరిచారు. మతము అన్న కాడ ఫుట్ నోట్లు చూడండి. హల్లెలూయా. ఫుట్ నోట్ అంటే కూడా చాలా మంది తెలియదు. సో
బాధపడొద్దు. అంటే తెలియక పాపం నేను చెప్తున్నాను. ఫుట్ నోట్ అంటే అక్కడ ఏ నంబర్ అయితే వేస్తుందో ఆ నంబర్ కింద అక్కడ 4 ఉంది ఫుట్ నోట్. దానికి ఆ 24 వచ్చును ఆ కింద 4 అని ఉంది మొత్తం అన్నక్కడ. ఆ 4 కింద బైబిల్లో చివరికి చూస్తే ఏముంది? విశ్వాసం అని ఉంది అన్నమాట. అది ఫుట్ నోట్ అంటారన్నమాట. అంటే అందుకన్నాను, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, క్రిస్టియానిటీ ఈజ్ ఏ ఫెయిత్. హల్లెలూయా. ఇది విశ్వాసము. అంటే దేనికి నీ విశ్వాసం? దేనికి నీ విశ్వాసం అని అంటే, ఇక్కడ ఏదో నొప్పి వచ్చినందుకు నేను వెళ్ళా, సమస్య వచ్చినందుకు ఏదో వెళ్ళా, కానీ పూర్తి విశ్వాసము ఏంటి అని అంటే వినాలి శ్రద్ధగా. పూర్తి విశ్వాసం ఏంటంటే బాప్తిస్మము ద్వారా నరకం అనేటువంటి ఒక అగాధం ఉన్నది మానవాళికి. దాని నుండి మనము తప్పింపబడి దేవుడు ఉండేటువంటి ఆ పట్టణములోనికి, ఆ రాజ్యంలోనికి మనము దీని ద్వారా చేరతాము అని నమ్మడం విశ్వాసం. అంటే ఇప్పుడు ఈ విశ్వాసాన్ని నువ్వు నమ్మావు. ఈ విశ్వాసం ఎలా తీర్చాలి, నువ్వు ఎలా క్రియగలిగి ఉండాలి అని అంటే, ఇట్టి విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో ఆ విశ్వాసాన్ని నెరవేర్చడానికి నువ్వేం చేయాలంటే ముంచుట, బాప్తిజమము నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. అంటే విశ్వాసం లేకుండా నేను ముంచడం వల్ల ఏ ఒక్కరికి ప్రయోజనము లేదు. అంటే విశ్వాసము ద్వారానే నువ్వు మునగాలి. ఇది లేకుండా అది చెల్లదు. అది బాప్తిజం అంటే. ఇది మతము కొరకు కాదు, ఇది విశ్వాసాన్ని బట్టి ఆ పరమునకు చేరడము కొరకు మాట. హల్లెలూయా. కాబట్టి తెలియక సహోదరులు, అందుకే నేను చెప్తున్నాను, ఒక న్యాయమైనటువంటి క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా నేను స్పష్టమైనటువంటి ఆన్సర్ నేను ఇస్తా. విచిత్రం ఏంటి చెప్పిన మీకు, ఈరోజు డేట్ ఎంత? మార్చి 8వ తారీఖు. మరి వీళ్ళు గుర్తుందో లేదో తెలియదు, ఇదే మార్చి 8వ తారీఖు 2021 రమ్య బాప్తిజం పొందిన తర్వాత 5వ తారీఖుని, మార్చి 5వ తారీఖు బాప్తిజం పొందితే మార్చి 8వ తారీఖుని ఇక్కడ స్తుతికోవడం పెట్టాం. అప్పుడు అక్కడి నుంచి వాక్యం చెప్పాను, ఇక్కడ కూర్చున్నారు అందరూ. అవునా కదా? గుర్తున్నది ఎవరికైనా? గుర్తుండదు. హల్లెలూయా. అప్పుడు చేసిన ప్రసంగం పేరు ఏంటంటే చెప్పిన, భారతీయులకు కావలసిన దేవుడు అనే టైటిల్ పెట్టింది. హల్లెలూయా. అలా పెడతారా? పెట్టచ్చా? హల్లెలూయా. అవునండి, మనకు కావలసినటువంటి భాషలు, ఫోన్లు ఎక్కడి నుంచో మనం అన్ని వాడుకుంటున్నాం. కాబట్టి మనకి అందరికీ కావాల్సింది ఇది అంటే తప్పేముంది? హల్లెలూయా. కరోనా సమయంలో ఎంతమంది డోసులు వేసుకున్నారండి? ఫస్ట్ డోస్, సెకండ్ డోస్. నేను ఏ డోస్ వేసుకోలేదు. హల్లెలూయా. ఏ డోస్ వేసుకోలేదు. ఎందుకు అనిపించలేదు, నాకు వేయించుకోవాలని అనిపించలేదు. ఎందుకంటే చచ్చినోనే నువ్వు లేపవుతండి, ఇది వేసుకుంటే కానీ నేను బతకనా. సో దాని మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అలాగే వేసుకున్న వాళ్ళు ఎవరిని నేను ఇబ్బంది పెట్టను. అంటే నా పర్టికులర్గా నాకు ఒక విశ్వాసం ఉంటుందండి, అది నీ మీద రుద్దును. ఎప్పుడు రుద్దుతాను తెలుసా? పౌలు అన్నాడు, మీరు నన్ను తోడి నడవాలని. అంటే దేవుడు ఏమి నాతో మాట్లాడాడో అవసరం చెప్తున్నా. ఇక్కడ మీకు నేను ఇట్లా కనబడుతున్నాను, మీకు నా మాటలు కనబడితే నేను కనబడుతున్నాను. నేను దేవుడి దృష్టిలో ఎలా కనబడుతున్నాను మీకు తెలియదు. అది నా వాక్యం మీకు కనబడుతుంది. నేను దేవుని దగ్గర ఎంతసేపు మొరపెడుతున్నాను అది మీకు తెలియదు. అవునా? అది తెలియదు. దేవునితో నేను పెనుగులాడేది మీకు తెలియదు. ఇంతసేపు చెప్పేస్తున్నాడు, ఇంత బొత్తని అంటున్నాడు అని మీకు తెలుస్తుంది నార్మల్గా. హల్లెలూయా. నా వాయిస్ మీరు వింటున్నారు, దేవుని స్వరమేమో నేను వింటున్నాను. అది మీకు తెలియదు, ఇది మీకు తెలుసు. కాబట్టి అలా మన జీవితాల్లో మనకి చాలా తెలియదు, చాలా మిస్ అయిపోతూ ఉంటాం. మనం కొన్ని మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం, కొన్ని మనం తెలుసుకోలేము. హల్లెలూయా. కాబట్టి త్వరలో రక్షకుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఇలా వస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అనగా భూలోకంలో ఉన్నటువంటి అన్ని దేశాలలోనూ భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఈ రోజు కూడా కాలజ్ఞానం పుస్తకం చదివాను. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, మీరు వస్తే అది కూడా చూపెడతాను. అందులో ఆయన ఒక మాట చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం పుస్తకంలో. ఏమని తెలుసా? అంత్యకాలమునంట కోరంగి అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది భూమి మీదకి. ఆ వ్యాధి వల్ల 1,000,000 మందికి పైగా చనిపోతారని చెప్పాడు ఆయన. ఏంటి అర్థమైందా? ఇది లైవ్ రికార్డ్ అవుతుంది, నా దగ్గర బుక్ కూడా ఉంది.
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడు, ఈ భూమి మీద కోరంగి అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది, దానివల్ల 1 కోటి మంది పైగా చనిపోతారంట. వచ్చింది కదా కరోనా, చనిపోయారా లేదా అంటే పర్టికులర్గా అదే పేరుతోనే అని కొన్ని రకరకాల ఆలోచనలు ఉంటాయి, మాడిఫై ఉంటాయి, కానీ చెప్పాడు ఆయన. అలాగనే కొన్ని నక్షత్రాలు ఆకాశంలో కనబడతాయట పట్టపగలివేనే. ఆ నక్షత్రాలు ప్రజలందరికీ కనబడుతున్నప్పుడు చూచి వారందరూ చనిపోతారట. బైబిల్లో ఉన్నాయి సంగతులు. ఏంటి అసలు ఈ పుస్తకాలన్నీ సంస్కృత భాషలో ఉన్నవి. భూమి మీద మొట్టమొదటి భాష హెబ్రీ భాష. హెబ్రీ భాష అన్ని భాషలకు తల్లి. మిగిలినటువంటి భాషలు తర్వాతే వచ్చాయి. జనముల కంటే తెలియక మాది గొప్ప ఎవరిది గొప్ప కాదండి. ఇంకా చెప్తున్నాను, ఏ మతం గొప్పదండి? నేను చెప్తున్నాను, అది కూడా జస్టిఫై చేస్తున్నాను, క్లారిటీ ఇస్తున్నాను. ఏ మతం గొప్ప అంటే ఏ మతం గొప్ప కాదు. అయ్యి బాబు, ఏ మతం గొప్ప కాదు. నువ్వు హిందూ అయితే మంచి హిందువుగా ఉండు, నువ్వు క్రైస్తవుడు అయితే మంచి క్రైస్తవుడిగా ఉండు, నువ్వు ముస్లిం అయితే మంచి ముస్లింగా ఉండు. నేను ఏది కాదు, నేను నాస్తికుడు అంటే సరే, నాస్తికుడిగా మంచి నాస్తికుడిగా ఉండు, గుడ్ మ్యాన్ గా ఉండు, గుడ్ గర్ల్ గా ఉండు. హల్లెలూయా. ఏ ధర్మము మంచిది, ఏ ధర్మము గొప్పది అంటే అన్ని ధర్మముల కంటే మానవత్వము గొప్పది. నువ్వు మానవత్వము లేకుండా క్రైస్తవుడిగా నువ్వు ఉన్న దేవుడికి నచ్చవు. నువ్వు మానవత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవుడిని అంటే దేవుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. నువ్వు మానవత్వాన్ని వదిలి హిందూ అన్న దేవుడు మెచ్చుకోడు. నువ్వు మానవత్వాన్ని విడిచి నేను ముస్లిం అన్న దేవుడు మెచ్చుకోడు. అది మాట అర్థమైందా? మతముల కంటే ధర్మముల కంటే మిన్నైనది ఏంటి? మానవత్వము. హల్లెలూయా. ఆ మానవత్వం నీలో లేనప్పుడు నువ్వు ఎందులో ఉన్నా ఒకటే. అవునా కదా? అందుకే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినటువంటి సంగతులన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథం ఉంది. నేను ఇంకా చెప్తాను, ఇక్కడే చిన్నప్పుడు బాగా కలిసి గోడకేసి సున్నంలాగా మా అమ్మ అత్తమ్మ అందరు కలిసి కొండేవాళ్ళు. సో ఎక్కడ తింటే అక్కడ పడుకుండిపోయారు. చిన్నప్పుడు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి టేప్ రికార్డు ఉండేది వీళ్ళ ఇంటి దగ్గర. అత్తమ్మ మధు వాళ్ళు చిన్నపిల్లలు తెలియదు, వాళ్ళ అన్నయ్య నేను క్లాస్మేట్. రికార్డు ఉండేది మాట, టేప్ రికార్డు. ఆ రికార్డు ఇక్కడ వేసేవాళ్ళు ఇల్లు. అందులో చాలా సముద్రంలో చేపలన్నీ చనిపోయి రక్తం అయిపోతుందట. ఉన్నాయి చాలా. మొత్తం ఆ టాపిక్ అంతా బైబిల్లో ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో మొత్తం అన్నీ ఉంది. త్వరలో జలములలో నదులలో ఆకాశం నుండి ఒక ఉల్క, ఒక నక్షత్రము పడుతుంది మాట నదులలో, వాటర్లో. ఇప్పుడు మనం నీళ్ళే తాగుతాం కదా డైలీ. ఇప్పుడు కరోనా ద్వారా ఇంతమంది చనిపోయారు. త్వరలో మన కళ్ళ ముందు వాటర్ తాగడం వల్ల, కేవలం మంచినీళ్ళు తాగడం వల్ల భూమి మీద కొన్ని లక్షల మంది చనిపోతారు. ఇది బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు వసంతుడిగా కాలజ్ఞానం పుస్తకంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు చెప్పినట్లుగా, బైబిల్ చెప్పినట్లుగా త్వరలో సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. త్వరలోనే, ఇంకెప్పుడో ఎంతో కాలం బాగా ముసలి అయిపోయి పళ్ళన్నీ ఊడిపోయి కళ్ళు కనబడే అంత సమయం లేదు. త్వరలోనే రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే గ్రంథాలు చెప్తుంది. అలా వస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఇన్ని భయంకరమైనటువంటి స్థితిగతులు, పరిస్థితులు ఏర్పడతాయంట. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మనుషులు తమ విశ్వాసాలను కోల్పోతారట. మనుషులు తమ ఆలోచనలు చెడగొట్టుకుంటారట. అందుకని ఒక స్పష్టమైనటువంటి ఫెయిత్ అనేది ఉండాలి మానవుడికి. హల్లెలూయా. స్పష్టమైనది ఉండాలి. ఇక్కడ మతము కాదు ఇంపార్టెంట్, కులము కాదు ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలను వారిలో ఉన్నటువంటి DNA తీసి పరీక్ష చేసేటప్పుడు అందరిలో DNA ఏంటి అర్థమవుతుందా? అన్ని మతాల వారి, అన్ని కులాల వారి, అన్ని దేశ ప్రజలలో DNA టెస్ట్ కనుక చేస్తే మన అందరికి కేర్ ఆఫ్ అన్ని మతాలు, అన్ని కులాలు, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలిపి ఆ DNA టెస్ట్ కనుక చేస్తే, సైంటిఫిక్ రీజన్ ఉందండి, సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి, చేస్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఏమొస్తుందంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒకే తల్లిదండ్రుల పిల్లలను వస్తుంది. అది పాసిబుల్.
ఎలా సాధ్యం చెప్పండి? సాధ్యమైతే ఒప్పుకోవడానికి? ఇక్కడే మనకే ఎన్ని కులాలు ఉన్నాయో, మతాల సంగతి పక్కన పెట్టి బోల్డ్ కులాలు ఉన్నాయి, అవునా కదా? చాలా కులాలు ఉన్నాయి, కులాలు ఉపకులాలు బోల్డ్ అని ఉన్నాయి. నేను చదువుకున్నప్పుడు హిస్టరీలో 10th క్లాస్లో 2004-2005 బ్యాచ్ నా 10th క్లాస్, ఇంచుమించు అక్కడ 1650 కులాలు రాశారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు 5,000 పైగానే ఉన్నాయి కులాలు భూమి మీద. కులాలు ఉపకులాలు లాగా, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి, సీఎం ఉప ముఖ్యమంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లాగా కులం ఉపకులం అలాగా ఇన్ని పెట్టుకుంది. అంటే అన్ని కులాల వారి యొక్క రక్తము, అన్ని మతాల వారి రక్తము కూడా తీసి DNA టెస్ట్ అనేది ఒకటి చేస్తే అందరము కూడా ఒకే తల్లిదండ్రుల పిల్లలమని ప్రూఫ్ అవుతుంది. ఇది ఎట్లా సాధ్యం? అంటే క్రైస్తవుని నేను చెప్పానని వద్దంటావా? క్రైస్తవునందుకు నేను చెప్పట్లే, నాస్తికుడు కూడా చెప్తాడు. అంటే దేవుడు లేడు దెయ్యం లేదని నమ్మేటువంటి నాస్తికుడు కూడా అది చెప్తాడు, ముస్లిం అదే చెప్తాడు, హిందువులోని చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ కూడా అదే చెప్తారు, క్రైస్తవుడైనా అదే చెప్తాడు. అంటే వేరు వేరు కులాలు ఇక్కడ, వేరు మతాలు, కానీ అందరూ ఒకటే. ఎలా చెప్తున్నారు? ఎలా సాధ్యం? అంటే భారతదేశంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళకి హిస్టరీస్ తెలియదు. వాళ్ళకి ఏ గ్రంథాలు చదవరు. వాళ్ళు కొట్లాడడం ఇంపార్టెంట్ కాదు, వాదనలో గెలవడం ఇంపార్టెంట్ కాదు. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు చదవట్లేదు, పుస్తకాలు ఏమి నా దగ్గర? రామాయణం ఉంది ఇంటి దగ్గర, ఇప్పుడు వస్తే చూపెడతా. భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, వేదాలు ఉన్నాయి, కాలజ్ఞాన పుస్తకం ఉంది, ఖురాన్ ఉంది, బైబిల్ ఉంది. ఎందుకు నాకు ఇవన్నీ? అంటే ఇవన్నీ బాగా చదివితే బాగా డబ్బులు వస్తాయా? ఒకవేళ క్రైస్తవుడిగా లేకపోతే ఈ పాడికి బోల్డ్ లక్షలు సంపాదించదు. నేను ఏం లేకపోతే, క్రైస్తవుడిగా లేకపోతే, అంటే క్రైస్తవుడిగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు డబ్బులు సంపాదించేదాన్ని వదిలేసా. అంటే డబ్బులు సంపాదించడానికి కాదు దీనికి వచ్చేది. మరి ఏం సంపాదించడం అంటే, భూమి మీద ఉన్నటువంటి మానవుడు తన ముగింపు ఏమైపోతుందో అది తెలియపరచవలసిన బాధ్యత కొరకే దేవుడు ఈ ప్రాంతంలో చావవలసినటువంటి నన్ను బ్రతికించాడు. దీని కొరకు అహర్నిశలా కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. డబ్బులు తీసుకోవడం కొరకు కాదు. నేను 100 పెళ్లిళ్ళు చేశాను, లైసెన్స్ ఒకటి నాకు లేదు. ఆ 100 పెళ్లిళ్ళలో కూడా చాలా మంది చాలా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ నేను ఏమి తీసుకోవాలి? అంటే దాని కొరకు నా ఇంపార్టెంట్ కాదు అది. అది నా ప్రేమ, దాని కొరకే జీవితం కాదు. అంటే ఒక స్పష్టమైనటువంటి జస్టిఫై. కనుక అందరిలో ఉన్నటువంటి ఆ రక్తం DNA టెస్ట్ అని రికార్డులో కూడా ఉంటుంది. ఒకవేళ నేను ఏమన్నా అబద్ధం చెప్తే అది రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ ఫేస్బుక్ లో ఉంటుంది. అది చూసుకొని ఇలా చెప్పాడు ఈ అబ్బాయి, ఇది నిజమా కాదని మీరు ఎవరినన్నా అడగచ్చు. అంటే ఇంత క్లారిటీగా చెప్పడం, ఈ DNA ఒకరిదే అని ఎట్లా వస్తుంది అని అంటే, 18 పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు అంటారు. అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం భవిష్య పురాణం. ఆ భవిష్య పురాణంలో మొదటి దంపతులు, ఆది దంపతులు పేర్లు రాయబడి ఉన్నాయి. మీరు నెట్లో కొడితే వస్తుంది భవిష్య పురాణం అని, గూగుల్లోకి వెళ్ళి కొట్టారంటే అందులో మొదటి దంపతులు ఆదాం అవ్వ అనే పేర్లు ఉన్నాయి. వాళ్ళ సంతానం అంట భూమి మీద ఉన్న వాళ్ళందరూ. అంటే వాళ్ళ సంతానం మరి ఇట్లా ముస్లింస్ ఎలాగారు, హిందువులు ఎలాగారు, క్రైస్తవులు ఎలాగారు, జైన్లు ఎలాగారు, బౌద్ధులు ఎలాగారు, సిక్కులు ఎలాగారు, నాస్తికులు ఎలాగయ్యారు చెప్పనా? ఇంట్లో ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉన్నారు. పెళ్లిళ్ళు అయిన తర్వాత కొడుకులు మరి ఎవరి భార్యతాలు వేరేగా వెళ్ళిపోలేదా? ఎలాగ వెళ్ళిపోయారు? మరి ఎందుకు వెళ్ళిపోయారు? ఉన్నారు కలిసి అందరూ. అంటే ఒకే ఇంట్లో ఉండొచ్చు కానీ ఎవరికి వాళ్ళు సెపరేట్ గా ఎట్లా అయ్యారు? అంటే ఒక చోట ఉన్నాం. ఇప్పుడు మా పెద్దని ఉన్నాడు, మేము ముగ్గురు, ఆయన ఏమో కాకినాడలో ఉన్నాడు. ఎప్పుడో కలుసుకుంటాం, అవసరమైన మాట్లాడుకుంటాం. నేను బిజీగా ఇప్పుడు ఉన్నా, నాకు ఫోన్ వచ్చింది, సపోజ్ అన్నయ్య చేస్తున్నాడు, నేను హలో అన్నయ్య నేను వాకింగ్ చెప్తాను, ఫోన్ చేస్తానా? లిఫ్ట్ చేయను. నేను వాకింగ్ చెప్పినప్పుడు లిఫ్ట్ చేయను, ప్రేయర్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయను. అలాగే ఎప్పుడో మిస్గా చూస్తే అన్నయ్య చేద్దాం అనుకుంటాను, అన్నయ్య ఏమో సముద్రంలో ఎక్కడో ఉంటాడు, బార్ని ఎక్కడ సిగ్నల్ వెళ్ళే చోట తమ్ముడికి ఫోన్ చేద్దాం ఎక్కడ ఉన్నాడు అనుకుంటాడు. నేనేమో ఇక్కడ ఉంటాను, అన్నకి ఫోన్ చేస్తే అన్న బార్న ఉంటాడు, సిగ్నల్ బార్ కట్ అవుతుంది, మళ్ళీ అన్న ఇప్పటికో వస్తాడు. అవదు కొన్నిసార్లు. అంటే దగ్గరగా వేరేగా ఉన్నా మాట్లాడుకుంటాం, కలిసి కనబడతాం అందరూ. వేరు వేరు దూరం ఉన్నప్పుడు మాటలు తగ్గిపోతాయి, ముఖ పరిచయాలు తగ్గిపోతాయి. అట్లని ఆ మొదటి దంపతులైనటువంటి ఆ మానవులు అయిన మనమందరం, ఆదామవుల పిల్లలైన మన భూమి మీద మానవ జాతి బతుకు దేవుని కొరకు అలాగ ఒక్కొక్క రంగాన్ని ఎన్నుకుని ఒక్కొక్క విధంగా వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఒక్కొక్క వృత్తిని ఎన్నుకుంటూ అలా చిలికిపోయారు. అసలు ఈ భూమి ఉంది మనకి, మన పక్కనే శ్రీలంక ఉంది. తమిళనాడు చెన్నై దగ్గరికి వెళ్తే
ఆ కింద భాగంలో శ్రీలంక దేశం వస్తుంది. మనకి శ్రీలంక మధ్యలో సముద్రం ఉంది. మధ్యలో దేశం మధ్యలో సముద్రం ఎలా వచ్చిందో కూడా చెప్తాను నేను. అందుకే బైబిల్ స్టడీ ఎప్పుడైనా చెప్తాను, ఇవన్నీ కూడా చూపెడదామంటే అంటే ఆసక్తి కలిగిన వారు కూడా నాకు దగ్గర దొరకలేదు. నాకు నేర్పించాలని ఆశతో నేను ఉన్నాను. అలా నేర్చుకున్నామని ఆశతో కూడా అంత ఆరాటం పడి నేర్చుకోలేదు నా దగ్గర. కానీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఫోన్లో నేర్పిస్తుంటాను నేను. అందుకే ఫోన్లో కొంచెం ఎక్కువ మాట్లాడవలసి వస్తుంది. అడుగుతారు, అడిగే వాళ్ళకి చెప్తాను, అవసరాన్ని బట్టి నేర్పిస్తాను. దానికి ఏమి ఫీజు ఏం తీసుకోను నేను. యాక్చువల్లీ నాతో అన్ని ఫ్రీగా ఉంటాయి. నేను సొంత ఇంట్లో మనుషులుగా చేసుకోవచ్చు. నాకేమి కాస్ట్ అట్లా ఏమి ఉండదు. అంటే దేవుడు దేని కొరకు ఇచ్చాడు ఆ పని చేస్తామట. హల్లెలూయా. అయితే ఫోన్ ఛార్జింగ్ అయినప్పుడు ఛార్జింగ్ ఎత్తుకుంటా, నాకు ఛార్జింగ్ అయినప్పుడు ఛార్జింగ్ పెట్టడం అంతే. ఎందుకంటే అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి. అందుబాటులో వాటర్ బాటిల్, కళ్ళు తిరుగుతున్నాయని కళ్ళు కానీ ఇచ్చేయగలరు అత్తమ్మాయి. హల్లెలూయా. అప్పుడు వేరే ప్రసంగం చేస్తాను మరి. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క వృత్తిని ఎన్నుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు. అలాగే భూమి తర్వాత మధ్యలో సముద్రాలు, దానికి కూడా రీజన్ చాలా ఉంది. ఈ విధంగా అనేకమైన కారణాలు అన్ని ఒకసారి చూపించడానికి, ఒకేసారి తెలియపరచడానికి ఎవ్వరికి సాధ్యమో కాదు. అందుకని నేను చెప్తున్నాను, హైందవులు హిందూ సోదరులు హిందూ గ్రంథాలు చదవాలి, క్రైస్తవులు బైబిల్ చదవాలి, ముస్లిమ్స్ ఖురాన్ చదవాలి. ఇది చదవరు. అందుకని విమర్శలు, వ్యతిరేకత, అందులో ఉన్న సంగతులు ఒక్కొక్కరు చదివితే ఎందుకు ఉంటది? ఎందుకు ఈ విమర్శలు వస్తాయి చెప్పండి? చదవలేవు, అట్ట కూడా చూడలేదు చాలా మంది. తెలియదు లోపల ఉన్న మ్యాటర్, కానీ వాదించాలనుకుంటారు. ఎందుకు వాదన? హల్లెలూయా. స్వామి వివేకానంద గారు భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి మహర్షి. ఆయన పుస్తకం కూడా చదివా. ఆయన పేరు ఒకప్పుడు నరేంద్రుడు ఆయన పేరు. తర్వాత వివేకానందుడు అయ్యాడు ఆయన, స్వామి వివేకానంద గారు. ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పాలస్తీనాలో ఆయన పుట్టినప్పుడు నేను గనక ఉంటే నా గుండెల్లో ఉన్నటువంటి రక్తాన్ని తీసి ఆయన పాదాలు కడిగేదును అన్నాడు ఆయన. ఏమని? ఆయన గుండెల్లో రక్తం అంట. గుండెల్లో రక్తమే కానీ చేతిలో రక్తం, కాళ్ళలో రక్తం, ఏ రక్తం వద్దా? గుండెలేదు ఎందుకు అంటే మీకు ఒక విషయం చెప్తాను, సైంటిఫిక్ కూడా. ఎక్కడైనా మనకి ఆటోమేటిక్ గా దెబ్బలు, శరీరంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ రక్తం చెడిపోతుంది. అర్థమవుతుందా? ఏదైనా ఒంటి మీద దెబ్బలు ఉన్నప్పుడు అక్కడ రక్తం, మంచి రక్తం ఉండదు, చెడిపోతుంది ఆ రక్తం. గుండెల్లో ఫ్రెష్ రక్తం ఉంటది. హల్లెలూయా. అంతేకాకుండా హృదయపూర్వకంగా చేయడం అన్నమాట. కొంతమంది ఏదో ముక్కుసూటిగా నోటి హాయాన్ని పలకరెత్తారేమో, కానీ ఆ పలికి ఎలా ఉండాలి? గుండెల్లోంచి రావాలి, పైకి కాదు కదా, గుండెల్లోంచి రావాలి. అందుకనే కుటుంబంలోనూ కూడా భార్యాభర్తలు కానీ, కుటుంబంలో కానీ బంధాలు ఎలా ఉండదు తెలుసా? గుండెల్లోంచి రావాలి మాటలు. గుండెల్లోంచి వచ్చినప్పుడు ఒకరిది తప్పుంటే ఒకరు సర్ది చేసుకుంటారు, ఒకరొకరు క్షమించుకుంటారు, ఒకరు ప్రేమించుకుంటారు. ఆ గుండెల్లో ఆ ప్రేమ లేనప్పుడు పైన ఎంత మాట్లాడుకున్నా సరే అదే అతకదు. అవునా? అతకదు. అందుకనే స్వామి వివేకానంద అన్నారు, గుండెల్లో ఉన్నటువంటి రక్తాన్ని తీసి ఆయన పాదాలు కడిగాను. మరి అటువంటి ఆయనను ఇంకొక వ్యక్తి ఏమంటాడు? ఈయన మాల కదా, ఈయన మాది కదా అంటున్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి. నాతో రండి చెప్తాను. ఇప్పుడు కోలంకలో నేను ఇంకో బ్రాంచ్ ఉంది, రెండో బ్రాంచ్. నేను అక్కడికి వెళ్తా. ఇక్కడ ఉదయం ఆరాధన అయిపోయాక ఆదివారం 2 వెళ్తాను. అక్కడ అందరూ కాపులే వస్తారు. అక్కడ అందరూ నా ఫ్రెండ్స్ రాజులు ఉన్నారు, యేసుప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు రాజులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, రెడ్డులు ఉన్నారు, కాపులు ఉన్నారు, అన్ని కులాలు. నేను చెప్తాను, ఈ క్రిస్టియన్, అందుకే నేను క్రిస్టియనిటీ ఈజ్ నాట్ ఏ రిలీజన్. ఇందులో అన్ని కులాల వారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అన్ని మతాల వారు కూడా ఉన్నారు ఇక్కడ. మరి అన్ని మతాల వారు ఉన్నప్పుడు, అన్ని కులాల వారు ఉన్నప్పుడు దీన్ని పట్టుకుని మాల వాళ్ళ మతాన్ని ఎవరు చెప్పారు? ఎక్కడ రాసింది అలాగా? రాజులు పాస్టర్లు ఉన్నారు క్రైస్తవంలో, బ్రాహ్మణులు పాస్టర్లు ఉన్నారు. అందుకెందుకండి ఆర్ఆర్కే మూర్తి గారు ఒక గొప్ప మంచి బ్రాహ్మణ పండితుడు. ఆయన ఈ బైబిల్ చదివాడు. ఆయన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివాడు. ఆర్ఆర్కే మూర్తి బ్రాహ్మణ పండితుడు. ఆయన అది చదివి ఏమన్నాడు తెలుసా? ఆయన అరే, నేనేదో అనుకునేది చదివాను కానీ నా జీవితాన్ని మార్చేటువంటి శక్తి ఇందులో ఉన్నది, మానవాళికి అవసరమైనటువంటి శక్తి ఇందులో ఉన్నది అని
ఆయన దానిని అనుసరించాడు. ఆయనే కాదు, పంజాబ్ రాష్ట్రంలో, అంటే మన భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన పంజాబ్. నేను చెప్పేది మీరు నెట్ లో గూగుల్లోకి వెళ్ళి కొలత వస్తుంది. నేను ప్రూఫ్ చెప్తాను పక్కా. ఎందుకు లేనిది చెప్పడం వల్ల ఉపయోగం ఉందండి? హల్లెలూయా. ఉన్నది చెప్పినందుకు నాకు ఎక్కువ ఎవరో, లేదు చెప్పినందుకు ఇచ్చేది మానరు. అంటే ఇస్తారని చెప్పను, ఇయ్యరని చెప్పాను. మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్రైస్ట్. హల్లెలూయా. అంటే భగవంతుని పట్ల నాకున్నటువంటి ప్రేమ, నా మీద ఉన్నటువంటి ఒక బాధ్యత పెట్టి ఉన్నటువంటి న్యాయము, సత్యము అందరికీ అవసరమైనది, అందరికీ న్యాయమైనది తెలియపరుస్తాం. హల్లెలూయా. పంజాబ్ రాష్ట్రంలో కొన్ని వేల కోట్లకు అధికారిగా ఉన్నటువంటి వారసుడు ఒక సిక్ మతస్థుడు అయినటువంటి సింగ్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. సుందర్ సింగ్ గారు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాలేజీ రోజుల్లో ఈ బైబుల్ని ఏం చేశాడు తెలుసా? చింపేసి కాల్ చేశాడు. ఆయన మీరు నెట్లో కొట్టండి, ఇది కూడా బైబుల్ చింపి కాల్ చేశాడు ఆయన సిక్ మతస్థుడైన సుందర్ సింగ్ గారు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన జీవితంలో 1000 కోట్లు నాకు అవసరం లేదు, ఇదంటే చాలు అన్నాడు. హల్లెలూయా. మరి పాస్టర్లు తప్పు చేసి పాస్టర్లు డబ్బుల కోసం అని మేము విన్నాం, ఉన్నదని మీ మతంలో అల్లేలా అంటే నేను చెప్తాను, గడ్డి తినే పాస్టర్లు ఉన్నారు. హల్లెలూయా. నేను ఒప్పుకుంటానండి, అందరూ లేరు. గడ్డి తినేటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు సబ్జెక్టు, వాళ్ళకి తెలియదు అసలు సంగతి. వాళ్ళు కడుపు అన్నం తింటారు. వాళ్ళు గడ్డి అంటే డబ్బు తింటే చాలు, డబ్బు ఉంటే చాలు మాట, వాళ్ళు కడుపు నిండిపోతుంది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇందులో ఉన్నటువంటి సంగతులను తెలియపరచడం మానేసి వాళ్ళకి లాభం వచ్చేటువంటి రీతిగా వాళ్ళు సమాజంలో కొంతమందిని ఇబ్బంది పెట్టారు. అంటే కొంతమందికి హానికరంగా, ఇబ్బందికరంగా కొంతమంది పాస్టర్లు ఉన్నారు. నేను కాదనను. అన్ని కులాలలోనూ అన్ని మతాల్లోనూ మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. కాదన్న, అది వేరే సంగతి. కాబట్టి 1000 కోట్ల ఆస్తిని వదులుకుని సుందర్ సింగ్ గారు సాధు సుందర్ సింగ్ అయ్యి కాలిబాటన ఆయన ప్రపంచ దేశాలలో, ఎన్నో దేశాలలో దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు, దానికి మానవాళి సిద్ధపరచబడాలనే సంగతులు చెప్పాడు. హిందూ పండితుడైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు పట్టుకున్నాడు. సిక్కు మతస్థుడైన 1000 కోట్ల అధిపతిగా ఉన్నటువంటి ఆ సింగ్ గారు కూడా బైబిల్ను పట్టుకున్నారు. నేను చెప్తున్నాను, ఇది మతాన్ని మార్చేటువంటిది కాదు. నేను చెప్తున్నాను, క్రైస్తవులైనా సరే మీరు మతం మారడం వల్ల ఉపయోగం ఏమీ లేదండి. అసలు నువ్వు మతంలోనికి రావడం వల్ల ఉపయోగం లేదు, బట్ నో యూజ్, ఉపయోగం ఏమీ లేదు. మతం మారడం వల్ల ఏ ఒక్కరికి ఉపయోగం లేదు. నువ్వు ఏ మతంలో ఉంటావో ఆ మతంలోనే ఒక మంచి న్యాయము, యథార్థత కలిగి మానవత్వాన్ని కలిగిన మనిషిగా ఉండు ఫస్ట్. అది లేనప్పుడు ఎన్ని చేసినా దుర్వినియోగం అవుతాయి. అందులో నువ్వు అలా ఉండి, అంటే ముస్లిం అయితే ముస్లింగా, హిందూ అయితే హిందూగా, క్రైస్తవుడైతే క్రైస్తవుడిగా, నాస్తికుడైతే నాస్తికుడిగా, బౌద్ధం అయితే జైన్ అయితే సిక్ అయితే అలా ఉండి అప్పుడు ఏం చేయాలి తెలుసా? అవును, మరణం తర్వాత ఏమైనా ఉన్నదా అని ఆలోచన చేయాలి. దానికి ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా ఎవరు ఏ మతం అనబడిన ధర్మంలో ఉన్నారో వాళ్ళు ఆ మత గ్రంథాలను చదవాలి. మరణము తర్వాత మానవుడు వెళ్ళవలసినటువంటి స్థలమును గూర్చి ఏం చెప్తుందో వాళ్ళు వాళ్ళ మతంలో ఉన్న గ్రంథాలు చదవాలి. అవునా కదా? అలా చదవాలి. అందులో ఏమున్నాయో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలి అని అంటే, మరి కొంతమంది అంటే ఎలా చెప్తున్నారు ఈ సంగతిని, మరణం తర్వాత ఎలా ఉంటుందని కొంతమంది చెప్తున్నారేంటి అన్నప్పుడు నువ్వేం చేయాలంటే, నీ దానిలో చదివినటువంటి సంగతులను బట్టి మీరు పొరబడుతున్నారు, మీరు రాంగ్ వేలో ఉన్నారు, ఇదిగో ఇది సరైనది చూడండి ఒకసారి అని. అప్పుడు ఇది చదివి అది చదివినప్పుడు ఇలా ప్రపంచంలో చాలా అన్ని మతంలో ఉన్నటువంటి గ్రంథాలు ఎంతో మంది చదివి, ఏంటి ఖురాన్ చదివి చాలా మంది రక్షకుడు ఎవరో తెలుసుకున్నారు. ఖురాన్ చదివి, బైబుల్ కాదు, ఇతర గ్రంథాలు కాదు, ఖురాన్ చదివి, ఖురాన్ లో హజ్రత్ ఈషా మరియాం గర్భంలో ధ్వంచనలు రాయబడింది. ఖురాన్ కూడా నా దగ్గర ఉంది. అంటే రక్షకుడు యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి మరియమ్మకు పుడతాడని ఖురాన్ లో కూడా రాయబడింది. హజ్రత్ ఈషా ఉంది. హల్లెలూయా. హిందీలో. అందుకే చెప్తున్నాను, ఈ గొడవలు, ఈ కొట్లాట్లు, ఈ ఉద్రేకాలు, ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి మతకలంటే, కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళ ప్రలోభాల కొరకు కులాల మధ్య, మతాల మధ్య చర్చలు పెడుతున్నారు. నీకు ఇష్టమైన వాళ్ళకి వేసుకో, ఓటు ప్రచారం చేసుకో, తప్పలేదు. కానీ
నీవు భగవంతుణ్ణి చేరడానికి ఒక విశ్వాసము కావాలి. ఆ విశ్వాసము పుణ్య గ్రంథాల్లో, భూమి మీద వ్రాయబడినటువంటి గ్రంథాలలో వెతకాలి. నేను చెప్పింది నమ్మొద్దు, నేను ఏది చెప్తున్నది నమ్మొద్దు, అసలు నువ్వు అనుకున్నది నమ్మొద్దు. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక వ్యక్తి చెప్తున్నది ఎంత వాస్తవం ఉన్నదో, నువ్వు అనుకున్నది ఎంత వాస్తవం ఉందో కంపేర్ చేసుకోవాలి. అలా కంపేర్ చేసుకుని వెతకాలండి. అందుకే చెప్తున్నాను ఏంటి, ఒక చదువు చదవాలంటే మాటలా ఏమన్నా నేను మాటలా 22 సంవత్సరాలు చదివాను. నేను అనారోగ్యంతోనే 22 సంవత్సరాలు చదివాను. నేను ఆరోగ్యం సహకరించకపోయినా అంటే నా చదువు ద్వారా ఎన్నో సంగతులు నేను తెలుసుకున్నాను. కానీ నాకు తెలియని ఎన్నో సంగతులు ఉన్నాయి. అన్ని నాకు తెలిసిపోలేదు కదా. అలాగే ప్రతి వ్యక్తికి కూడా అన్ని సంగతులు తెలియదు, కానీ కొన్ని సంగతులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఏంటి అంటే, మనుషులమైనటువంటి మనము ఎందుకు వచ్చాం? భగవద్గీత కూడా చదివా, నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా. అందులో కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయట భూమి మీద. కొన్ని లక్షలే ఉన్నాయి జీవరాశులు. ఇన్ని జీవరాశుల్లో మానవ జన్మ, మనుషులైనటువంటి మన జన్మ చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనదట. ఎందుకు? కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనుషులుగా మనం పుట్టాం. ఎంతమంది తమ్ముడు ప్రేమించుకున్నారు చెప్పండి? అనవసరంగా మనిషిగా పుట్టాను నేను. రామచలగానో లేకపోతే ఇంట్లో పెంపుడు కుక్కగానో, పలానా హీరోయిన్ దగ్గర మంచి కుక్క ఉందంట, ఆ కుక్కగా పుడితే బాగుందని ఒకడు అనుకుంటాడు. అంటే మనిషి అయితే నీవు ఆ హీరోయిన్ ఇంట్లో కుక్కలాగానే, లేకపోతే చిలకలాగా, పక్షిలాగా పుట్ట, ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ ఒకటి చెప్పండి, ఎన్ని జీవరాశులు, లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నప్పటికీ అన్ని జీవరాశుల కంటే శ్రేష్టమైనటువంటి జీవి ఎవరంటే మనుషులమైన నువ్వు, నేను. హల్లెలూయా. నీ తర్వాత మిగతా జీవరాశులు ఏదైనా సరే అవి నీకంటే ఎక్కువ కాదు, నీకంటే గొప్పవి కాదు. ఏదో అందంగా ఉండొచ్చు, అవి మాట్లాడొచ్చు ఏమో. మన పేదరికంలో ఉంటే మాత్రం, బలహీనం ఉంటే మాత్రం కుక్క కంటే నీచంగా ఎంచుకుంటావా నువ్వు? హల్లెలూయా. ఎంచుకోవద్దు. ఒక ఆయన అన్నాడట, నేను ఒక జస్ట్ ఫర్ ఫన్నీ, సరదా జోక్ కోసం చెప్తా. అంటే మీరు చాలా సీరియస్ గా చూస్తున్నారు ఏంటని, కాబట్టి సరదా కొంచెం నవ్విస్తాను. ఏమనంటే, ఒక ఆయన దగ్గర ఒక అతను పని చేస్తున్నాడట. అతనికి చిన్న పాప ఉందంట. పాప ఉంటే ఇతడు ఆ పాపకి భోజనం పెడుతున్నప్పుడు మాట్లాడితే తిన్నదంట. అతను అనేవాడంట వాళ్ళ పాపని మాట్లాడితేనే, ఇగో నువ్వు అలా మారం చేసావు అనుకో, ఏ కుక్కకి ఇచ్చి పెళ్లి చేస్తాను పెద్ద అయ్యగా అనేవాడట. తండ్రి ఏ కుక్కకి ఇచ్చి పెళ్లి చేస్తాను పెద్ద అయిన తర్వాత నిన్న అనేవాడట. అలాగా పెద్ద అయిందంట. ఒకరోజు ఆ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారంట వ్యక్తిని. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే కుక్కలాగే పని చేస్తాడంట అక్కడ. అప్పుడు ఇంకొకరు అన్నారంట, అయినా నీకు ఒకటి అడుగుతున్నాను, ఇంకెక్కడ లేవా డ్యూటీస్ ఏవి, కుక్కలాగా అక్కడే చేస్తున్నాను. ఎందుకంటే మీకు సంగతి చెప్పిన ఏం చేస్తానంటే, మా గురువు గారు మా పెద్ద అయినా వాళ్ళ కూతుర్ని ఏ కుక్కగా ఇచ్చి పెళ్లి చేస్తాడు అన్నాడు. కాబట్టి ఏ కుక్కగా ఇస్తాడంటే కదా, నేను కుక్కలాగుంటే నాకే ఇస్తాడని ఇక్కడే చేస్తాను అన్నాడట. హల్లెలూయా. అదే మనిషి ఆయన ఏదో మాటలో కుక్కనే నక్కనని పోల్చాడు. ఈయనేమనుకున్నాడో, కుక్కలాగా అయిపోతే నేను కుక్క నాకే ఇచ్చేస్తాడు అనుకున్నాడు. అలాగా మనుషులైనటువంటి నీవు కుక్కతో నక్కతో దేనితోటి పోల్చుకోకు, నీకంటే తక్కువ అవన్నీ కూడా. ఎందుకంటే ఉత్తమ జన్మ, శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. హల్లెలూయా. నిజంగా మీకు ఒక ప్రూఫ్ ఇక్కడే చెప్తున్నాను. మనం చనిపోయిన తర్వాత పునరపి మరణం, పునరపి జననం అని కొంతమంది సోదరులు ఒక మొక్క ఎక్కడో ఉందని ఆ మొక్క చెప్తున్నారు. ఒక మొక్కే సత్యం కాదు. ఒక కాయిన్ కి బొమ్మ, బరుసు ఉంటుంది, హెడ్ అండ్ టైల్ ఉంటుంది కదా. అలాగనే ఒకటే సత్యము కాదు. సత్యం అనేది అంతటా ఉన్నది, అంతటా ఉండదు. దాన్ని అంతటిని వెతికి మనం తీసుకోవాలి. ఏంటి అంటే, మరణం తర్వాత మానవుడు ఇంకొక జీవి అవుతాడు, ఇంకొక జీవి అవుతాడు. అలాగే ఎన్నో లక్షల జీవిలాగా పుట్టిన తర్వాత చివరికి మళ్ళా మనిషిగా పుడతాడు అన్నాడు. ఓకే, ఇప్పుడు ఒకటి గుర్తు పెడుతున్నాను. అలాగైతే అది నిజమైతే మన ఇంట్లో ఆల్ అవుట్లు వాడచ్చా, వాడకూడదా? గుడ్ నైట్ కాయిల్స్, జెడ్ కాయిల్స్, దోమల బిళ్ళలో ఇప్పుడు అగరత్తులాగా వచ్చేసి అవి కూడా ఎత్తేస్తున్నారు. అవి వాడచ్చా, వాడకూడదా? ఎందుకు వాడుతున్నాం? దోమలు చావడానికి. ఒకవేళ మన తాత ముత్తాతలు, పూర్వీకులు వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక్కొక్క జీవరాశిగా మారుతూ ఉన్నారు అనుకో, వాళ్ళు మళ్ళా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళా మానవ జన్మ ఎత్తారనుకో, మరి ఈలోగా ఇన్ని కోట్ల దోమలు ఉన్నాయి, అందరి ఊర్లు అన్ని ఇంట్లో నడుస్తారు. మరి మనం కొన్ని చంపేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి?
వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఇంకొక జీవిగా ఇంకొక రూపంలోకి రావాల్సిన వ్యక్తులను అంటే నువ్వు చంపేస్తున్నావు కదా మరి, అది ఎలా న్యాయం చెప్పండి. అలాగైతే ప్రభుత్వం కదా, అప్పుడు నువ్వు నేను అన్నాలో ఏం చేసేవాళ్ళం, మా అయితే పెరకలు పొగెట్టుకునే వాళ్ళం, ఎక్కడైతే కొబ్బరి పీచు ఉందో ఆ పొగెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ పొగ ఎవరు ఇష్టపడుతున్నారండి? ఎట్టేస్తా గుడ్ నైట్, ఇంకా అవసరం చెప్తున్నాను. చిన్నపిల్లలకి కూడా ఆ పొగ మంచిది కాదు, అది చాలా హెల్త్ పాడైపోతుంది, ఊపిరితిత్తులు పాడైపోతుంది. ఎందుకు నేనే ఉన్నాను సపోజ్, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, అది వెలిగించి కాయిల్గా అక్కడ పెట్టి జస్ట్ అక్కడ నేను ఒక్క నిమిషం ఉన్నానంటే నాకు కొంతసేపటికి మొత్తం ఇదంతా పాడైపోతుంది. మంచిది కదా అది. కొంతమంది రూములు బంధించేసి మొత్తం ఎట్టేస్తారు దోమలు పోవాలని. దోమలు పాడు కాదు, మన అవయవాలు పాడైపోతాయి. అందుకే కొంతమందిని డాక్టర్లు అడుగుతున్నారు ఆరోగ్యం కోసం వెళ్తే, నువ్వు తాగుతావా, స్మోక్ చేస్తావా, డ్రింక్ చేస్తావా అని. అసలు తాగుడు అలవాటు లేని వ్యక్తిని. ఎందుకు అంటే కొన్ని పొగలు ఈ బాడీలోనికి వెళ్ళిపోయి తినేసాయి. అంటే తాగుడు వల్ల ఈ అవయవాలకు ఎటువంటి ఇన్ఫెక్షన్ అవుతుందో ఇటువంటి కెమికల్ వల్ల కూడా అటువంటి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఈ రోజుల్లోనికి తాగడం అలవాటే ఉండక్కర్లేదు, ఇంకోటి రావడం వరకు. అంటే ఆటోమేటిక్ గా మనం వాడుతున్న ప్రతి కెమికల్ లోనూ ఇటువంటి ప్రభావం ఎక్కువ వచ్చింది. నేను ముగింగ్ చేస్తున్నాను, సమయం అయిపోయి ఎండాకాలంలోకి వచ్చాం. ఇది పెద్ద సమయం కాదు. ఈ యాక్చువల్లీ కొన్ని స్థలాల్లో నాకు ఇంకా వాక్యానికి టైం ఇవ్వరు. అమ్మా మీరు ముందే ఇచ్చారు, థ్యాంక్స్ అమ్మా, హల్లెలూయా. కాబట్టి అందరి డిఎన్ఏని, అన్ని కులాల వారి డిఎన్ఏని, మతాల వారి డిఎన్ఏను టెస్ట్ చేస్తే మనందరి కేరా పడ్డేసి ఏంటంటే ఒకే దంపతుల యొక్క పిల్లలము అట. అందరూ ఒకే దంపతుల పిల్లలు. ఈ విధముగా ఒక్కొక్కరు ఈ భూమి మీద ఇగో చెదిరిపోయినట్లుగా అలాగా ఒక్కొక్కరు చెదిరిపోతే అవి కులాలుగాను మతాలుగాను మారిపోయినాయి. కనుక అనేక జన్మలు లేవు, ఏ గ్రంథము ఒప్పుకోదు అలా. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదైతే చెప్పాడో అదే విధముగా ఈ భూమి మీదకి రాబోతున్నాడంట. వచ్చి ఏం చేస్తాడు అని అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి క్రియ చొప్పున ప్రతిఫలము, జీతము ఇస్తాడట. కాబట్టి దేవుని నుండి మంచి జీతము నువ్వు పొందుకోవాలి అంటే, దేవుని నుండి ఆ స్వర్గలోకానికి నువ్వు మళ్ళా చేరాలి అంటే, మరి ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్లో, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో నువ్వు చేయవలసినటువంటి పని దానికి ఆధారం అవుతుంది. హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని బట్టే ఉంటది. నేను కాలేజీకి వెళ్తున్నటువంటి రోజుల్లో పాస్ అవుతానా ఫెయిల్ అవుతాను అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎగ్జామ్ లో ఏది రాశానో ఆ రిజల్ట్ రాకముందే నా పేపర్ ఏంటో నాకు తెలిసిపోతుంది. అంటే ఇంచుమించు కొన్ని మార్కులు డిఫరెంట్ గా ఉంటది. నేను ఫెయిల్ అవుతాను, ఇది ఎలా రాయలేదు, ఓకే ఇది ఎలా రాస్తాను, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, నేను గ్యారంటీ పాస్ లేకపోతే ఫెయిల్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే రాసినోని నేను కాబట్టి, అవునా కదా. అలాగే ఆ భగవంతుడు భూమి మీదకి రాబోతున్నప్పుడు త్వరలో చెప్పాను కదా, ఈ కరోనా అనేటువంటి ఆ వ్యాధి వచ్చింది. దాన్ని వీరబ్రహ్మేంద్ర గారు ఘోరంగా వ్యాధి పేరు చెప్పారు. 1,000,000 మందిగా చనిపోతారండి. నక్షత్రాలను చూస్తారట, లక్షల మంది చనిపోతారట. అలాగే ఉంది మాచిపత్రి అనే ఒకటి నక్షత్రము నదులలో సముద్రాల్లో పడుతుందంట. ఆ నీళ్లు తాగుతున్నటువంటి కొన్ని లక్షల మంది ప్రపంచ దేశాలలో చనిపోతారు. ఇలా దేవుడి భూమండలం మీదకి వచ్చేసరికి వింతైనటువంటి వ్యాధులు మానవ లోకానికి వస్తాయట. భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. అందుకని ఈ విశ్వాసం మతుకు కాదు. విశ్వాసం ఏంటి? విశ్వాసం అంటే ఈ భూమి మీద ఏ బట్టలు వేసుకున్నా, ఏ భోజనం చేసినా, ఏ పని చేసుకున్నా, ఎలా పడుకున్నా రోజు అయిపోతుంది. నేల మీద పడుకున్నాను కాబట్టి చచ్చిన తెల్లారదని ఎవరన్నా అనుకుంటారా? ఓకే, మంచి పరుపు మీద పడుకున్నాం కాబట్టి అస్సలు తెల్లారదని ఎవరన్నా అనుకుంటారా? అంటే నువ్వు ఎలా పడుకున్నా బాబు, అవి ఎవ్వరు మార్చలేరు, అవి జరిగిపోతూనే ఉంటది. అవునా కదా? అయితే మనం ఈ భూమి మీద ఆయుష్యం లేదని అందుకే భగవద్గీతలో కూడా చెప్పబడింది, దీపం ఉండగానే ఇల్లు. ఇప్పుడు కరెంట్ పోతే ఏం చేస్తారంటే అందరూ టచ్ పని తీసేసుకున్నాం. ఇదా దీపం అంటారా? అది కాదు. మనలో ప్రాణము, శరీరము, ఆత్మ అనేవి ఉన్నది. మానవుడు ఊపిరాగిపోతే ఈ ప్రాణం అంత విశ్వములో కలిసిపోతుంది. ఈ శరీరాన్ని ఎవరు ధర్మాల ప్రకారంగా వారు చేస్తారు. కానీ ఆత్మ ఏం చేస్తారు? లోపల ఉన్నది ఆత్మ ఏమవుతుంది? ఖురాన్ షరీఫ్ ప్రకారంగా దోషక్ అనే స్థలము, హైందవ గ్రంథాల ప్రకారంగా గరుడ పురాణం ప్రకారంగా నరకం, బైబిల్ ప్రకారంగా నరకంలోనికి వెళ్తుంది ఆ ఆత్మ. అంతేగాని ఆత్మ దోవయి ఏగై మళ్ళీ ఇంకోటి అవ్వడానికి అవకాశం లేదు లేదు లేదు. హల్లెలూయా. అలా లేదనడానికి కారణం ఏంటంటే మనం ఎన్నో చేపలు, కోళ్ళు, మేకలు
ఎన్నో జీవరాశులు తింటున్నాం మనం. అందుకే ఇప్పటికీ కొంతమంది సహోదరులు ఓం శాంతికి వెళ్తున్నటువంటి హైందవులోనే చాలా తెగల్స్ ఉన్నాయి, హిందుత్వంలోనే చాలా తెగలు ఉన్నాయి. కొంతమంది కాలుకి చెప్పులు వేసుకోరు అసలు. హిందుత్వం నా ఫ్రెండ్స్ ఉన్నారు, కోడిగుడ్డు కానీ నీసు కానీ ఏమీ తినరు, మొత్తం అస్సలు నాన్ వెజ్ తినరు. వాళ్ళు అంటారు మనం జీవరాశిని చంపేస్తున్నాం అంటారు వాళ్ళు. నువ్వు ఆ నీసు తింటే పాపం అంటారు వాళ్ళు, హిందువులో ఉన్నవాళ్ళే. నేను అన్నాను మరి టమాటాల్లో ప్రాణం లేదా అన్నాను. లేదు అన్నాడు. సరే అయితే రా అన్నాను. టమాటా చెట్టు ఉంది, దానికి నీళ్లు పోయడం మానేసాం, అది పీకేసి అక్కడే పెట్టేసాం. కొద్ది రోజుల తర్వాత ఆ టమాటాని ఆ చెట్ల నుండి కోయడం చూసాం. అయ్యో టమాటా చెట్టు చచ్చిపోయిందా? ఏంటి టమాటా మొక్క ఏమైంది? చచ్చిపోయి పెట్టి అది అక్కడే ఉంది కదా, అంటే దాని కాయలు కట్ట ఇప్పుడు. మరి ప్రాణం లేకపోతే ఎలా చచ్చిపోతుంది అది? అంటే తెలివైన వాళ్ళు ఏమంటంట, కాయగూరల్లో ఏమి లేదట, ప్రాణం లేదట, చేపల్లో రొయ్యల్లో పీతల్లో మాత్రం ప్రాణం ఉందంట. అవి తింటే పాపం అంట, ఇవి తింటే. నేను బండి మీద వెళ్ళిపోతాను కొన్నిసార్లు స్పీడ్గా, ఇప్పుడు వచ్చి చెప్తున్నాను దోమలు వెళ్ళిపోయింది నా కడుపులోకి. హల్లెలూయా. దోమలండి, దోమలు. హల్లెలూయా. మరి తప్పదు, మరి ఇంకేం చేసాం, మరి వాన్ చేసుకున్న రావట్లేదు, అది తినందు కూడా వచ్చేస్తుంది వాన్ చేసుకుంటే, కానీ వెళ్ళింది మాత్రం రావట్లేదు. అలా కొన్నిసార్లు దోమలు అయిపోతాయి మాట, లోపలికి వెళ్ళిపోతాయి. కావాలంటున్నాను ఏంటి, అలాగ మనకి తెలిసి తెలియకుండా ఎన్నో జీవరాశులు చెబుతున్నాం. ఈ తినేదాని కొరకు పాపం అంటే తినేది పాపం అంటే తెలియకుండా చేయమని దోమల్ని ఈగని ఎన్నెన్నో చంపేస్తున్నాము. వచ్చింది ఇంట్లోకి, రామ్మ కూర్చొని చెప్పేసి దాన్ని పాలు పెట్టేస్తావా, కర్ర ఎక్కడ ఉంది అంటాం మొదట. హల్లెలూయా. మరి అది తాతయ్య వచ్చాడేమో అని తాతయ్యకి వచ్చు కదా అనుకుంటామా? అనుకో. కాబట్టి ఏంటి, నిజానికి ఏదైనా సరే నమ్మడానికి అవకాశం ఉండాలి, ఆధారం ఉండాలి, అవునా కదా? కాబట్టి మొదటిసారి వచ్చినప్పుడు ఈ రక్తము చిందించి పంచగాయాలు పొంది మరియకు కన్యకు పుట్టి ఆయన ఏం చేశాడంటే మానవాళికి ఒక స్థిరమైన విశ్వాసాన్ని కలగజేశాడు. ఈ విశ్వాసము ద్వారా మానవుడు చేరవలసిన స్వర్గలోకానికి దారిని ఏర్పాటు చేశాడు. కాబట్టి మతము ఏది అక్కడికి తీసుకెళ్ళదు, కానీ విశ్వాసం తీసుకెళ్తుంది. ఇప్పుడు చెప్పు, భూమి మీద నీ విశ్వాసం ఎలా ఉన్నదో చెప్పు. రక్షింపబడినటువంటి క్రైస్తవులు కూడా అడుగుతున్నాను, నీ విశ్వాసం ఈ భూమి మీద ఎలా ఉన్నది? క్రియ చొప్పున తీర్పు తీరుస్తాడట దేవుడు. అప్పుడు ఎట్లా నీ పరిస్థితి? అంటే నీలో మంచి క్రియ లేనప్పుడు మంచి ఫలము ఎలా పొందుతావా? పొందలేవు. ఏదో అనుకుంటున్నారు, జాగ్రత్త పడాలి ఇదంట. దేవుడు అలా వస్తున్నప్పుడు ప్రతి వానికి వాని క్రియ చొప్పున జీతం ఇవ్వడానికి పూనుకున్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి జీతం వారు పొందుకునేటువంటి స్థితిలో లేదు. దానిని కొంతమంది పోగొట్టుకున్నారు కనుక వారందరూ కూడా కటిక చీకటిలోనికి వెళ్ళిపోయారు. దేవుడు వారికి మంచి బహుమతిని ఇద్దామనుకున్నాడు, ఘనతనిద్దామనుకున్నాడు, వారు పోగొట్టుకున్నారు. కనుక ప్రకటన గ్రంథంలో చెప్పింది చివరిగా ముగించేస్తున్నాను. దయచేసి ఒక 5 నిమిషాలు ఓటుబాటండి, ముగించేస్తున్నాను. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నభారింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. చాలండి. దేవుడు ఏం చేస్తాడట? కిరీటమును ఇస్తాడట. కిరీటము దేనికి సాదృశ్యం అంటే అధికారమునకు సాదృశ్యం. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు అధికారము ఇద్దామని అనుకుంటూ ఉన్నాడు, కానీ కొంతమంది దాన్ని పోగొట్టుకుంటారంట. దేని కొరకు అంటే గట్టిగా పట్టుకోవడం మానేసి. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయి అందరి చేతిలో. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క ఫోన్ ఉంది. ఏంటి యాపిల్ 1,00,000, ఇంకా లక్షలు ఎన్ని ఉన్నాయి. మొత్తం తక్కువ రేట్లు నుండి చాలా ఎన్నో రేట్లు ఉన్నాయి. కానీ ఎంత ఖరీదైన ఫోన్ అయినా సరే ఏదో సమయంలో పగిలిపోతుంది ఈజీగా. విచిత్రం ఏంటంటే వాళ్ళు మొబైల్ ప్రైస్ కాస్ట్ పెంచారు, కానీ అది పగలకుండా మాత్రం పెంచలేదు. ఎందుకో తెలుసా? మనం బకరగలు చేయడానికి. ఫోన్ పోయిందని సపోజ్, ఫోన్ పోయింది, చచ్చిన ఫోన్ వాడిని అనుకుంటాం ఏంటి, మళ్ళా అప్పో సప్పో అన్నా కదా, అప్పో సప్పో చేసి ఏదోలాగా మళ్ళీ కొంటారు. ఎన్ని ఫోన్లు అయినా సరే ఏదో సమయంలో పగిలిపోతాయి. అయినా సరే దాని కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకున్నా పగిలిపోతుంది. కానీ
అలాగే మానవాళికి దేవుడు విలువైన రక్షణ ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు. ఇది పగిలిపోకూడదు, ఇది పోగొట్టుకోకూడదు, ఇది నష్టపోకూడదని మానవులు ఎంతమంది జాగ్రత్తగా ఉన్నారు. అందుకే పౌలు భక్తుడు చెప్పాడు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. అంటే భక్తికి కావలసినదంట భయభక్తులు ఉండాలట. వేమన గారు చెప్తారు ఏమనంటే, బండ శుద్ధి లేని పాకంబునేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా. అంటే నీవు బాహ్యమైనటువంటి ఈ శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నావు కానీ అంతరంగము లోపల ఉన్న ఆత్మను శుద్ధి చేసుకోవట్లేదు. నీ ఆత్మను శుద్ధి చేసుకోకుండా వైకుంఠానికి, పరలోకానికి, స్వర్గలోకానికి వెళ్ళిపోవడం ఎట్లా సాధ్యం? నేను చెప్తున్నాను, డబ్బులు ఉన్నాయి అనుకో, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి విమానం తిరిగి వచ్చాం, డబ్బులు ఉంటాయి. హల్లెలూయా. దానికి వీసా, పాస్పోర్ట్ అవసరం లేదు. నేను అందుకే చెప్పాను ఏమని, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆధార్ కార్డు లేని వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల. హల్లెలూయా. ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి పిల్లలు ఎవరెవరో కూడా. హల్లెలూయా. ఎందుకంటే రేషన్ కార్డు రాదు, మ్యారేజ్ సర్టిఫికేట్ రాదు, ఆధార్ కార్డు లేకపోతే పిల్లలు ఎవరు. హల్లెలూయా. కాబట్టి ఆధార్ కార్డు ఉంటే భారతదేశం 29 రాష్ట్రాలకి విమానం మీద వెళ్ళిపోవచ్చు. ఆధార్ కార్డు ఉంది. ఇప్పుడు డబ్బులు కూడా చాలా ఉన్నాయి, భాషలు కూడా చాలా వచ్చు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలి, స్విట్జర్లాండ్కి వెళ్ళాలి, ఎక్కడికో ఇంకో దేశానికి వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి. ఇప్పుడు ఏం కావాలి? పాస్పోర్ట్, వీసా కావాలి. పాస్పోర్ట్, వీసా లేకపోతే నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఏ మినిస్టర్ అయినా సరే ఐ డోంట్ కేర్ అంటాడు. అంటే భారతదేశం వరకు నువ్వు తిరగవచ్చు, కానీ నువ్వు దేశం దాటి ఇంకో దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్, వీసా ఉండాలి ఆధార్ కార్డుతో పాటు. అలాగనే ఈ భూమి మీద మనకున్న జ్ఞానముతో, డబ్బుతో, తెలివితేటలతో నువ్వు ఇష్టొచ్చినట్లకి భూమి మీద తిరగవచ్చు, ఎలాగైనా తిరగవచ్చు. కానీ ఈ భూమి మీద నీ ఊపిరి ఆగాక నీవు ఈ భూమి మీద ఉండవు. భూమి తర్వాత నీవు వేరే లోకానికి వెళ్ళాలి. వేరే లోకంలోకి ఎక్కడికి వెళ్ళాలంటే సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కానీ ఈ భూమి మీద నీకు ఏ అడ్రస్ లేకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించినప్పుడు ఆ లోకానికి, పరమాత్మ దగ్గరికి ఎలాగెళ్తావు? అది పాసిబుల్ వెళ్ళవు. కాబట్టి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయంటే కటికి గలగలిగినటువంటి చీకటి, గరుడ పురాణం చెప్తున్న యమలోకములోకి, నరకములోనికి, దోషక్ అనే స్థలంలోనికి వెళ్ళిపోతారు ఆత్మ. అక్కడ యుగయుగాలు మానవుని ఆత్మ బంధించబడుతుంది. ఒకవేళ నేను చెప్తున్నాను సోదరులకి, నరకం లేదు నేను ఒప్పుకొని నేను నమ్మనండి అని అన్నారనుకో సరిపోయే ఎవరన్నా. ఒకవేళ నరకం లేకపోతే నేను చాలా సంతోషపడతానండి. నిజంగానే మరణం తర్వాత మానవులను బంధించగలిగినటువంటి ఒక నరకాగ్నిగుండం అనేది లేదనుకో నేను చాలా సంతోషిస్తాను. ఎందుకో తెలుసా? చాలా మంది బాప్టిజం పొందినటువంటి క్రైస్తవులు ఇంకా వేషధారులతో ఉన్నారు కాబట్టి, ఇంకా నామకార్థంగా బ్రతుకుతున్నారు కాబట్టి వారు నరకానికి వెళ్ళరు. కాబట్టి నరకం లేకపోతే నేను సంతోషపడతా. అర్థమైందా? ఎందుకంటే అనేక స్థలాలకి వెళ్తారు, నామకార్థమైన భక్తి, వేషధారణ. ఎందుకు రక్షణ పొందారు వాళ్ళకి తెలియదు. అదే బూతులు, అదే జీవితం, అదే విధానం, రక్షణ పొంది అవే క్రియలు, ఏవి మారలే. అందుకనే ఇది మతం మార్చేది కాదు. అందుకే మతాలు ఎవరో కూడా మారొద్దు. ఈ పరిశుద్ధ గ్రంథం బ్రతుకును మార్చేది. హల్లెలూయా. ఈ గ్రంథమును నేను చేతపట్టకపోతే ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నేను చచ్చిపోయిన శవం అయిపోయేవాడిని. హల్లెలూయా. ఇది మతాలు కాల్చేటువంటి గ్రంథము కాదు, ఇది బ్రతుకులను మార్చేటువంటి శక్తి కలిగినటువంటిది. అందుకే సిక్కు మతస్థుడైన సుందర్ సింగ్ ఇది పట్టాడు, హైందవ మత పండితుడైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు ఇది పట్టాడు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఎంతో మంది ఇది పట్టినందుకు వాళ్ళ బ్రతుకులు మారి. ఒక ఆయన అన్నాడు, నేను అంతరిక్షంలో చంద్రమండలం మీదకి వెళ్ళినందుకు నా బ్రతుకు మారలేదు, కానీ ఈ గ్రంథము పట్టినందుకు నా బ్రతుకు మారింది అన్నాడు. హల్లెలూయా. నిజమే చెప్తున్నాను. ఎంతమంది పాస్టర్లు పట్టుకులు బోధిస్తారు కదా, మారయ్య పాస్టర్ల బ్రతుకులు. ఎందుకు బ్రతుకులు మాట్లాడే అర్థం ఏంటి? గోసి జీన్ ప్యాంట్ వేసుకోవడమా? గోసి అప్పటిదాకా గోసి ఎత్తుకుని ఇప్పుడు జీన్ ప్యాంట్ అయింది, సైకిల్ ఉండేది ఇప్పుడు బండి అయింది, అదా బ్రతుకు మాట్లాడండి.
కాదు కాదు. సమాజంలో మొరాలిటీస్, ఎథిక్స్, వాల్యూస్, కొన్ని విలువలు, కొన్ని నైతిక విలువలు, కొన్ని పందాలు, కొన్ని విలువలను కలిగినటువంటి వ్యక్తిగా ఉండడం. అంటే న్యాయమేదో అన్యాయమేదో ఆలోచన కలిగి ఉండడం అట. అంతేగాని మారడం అంటే ఏదో లక్షలు కలిసి వచ్చేది కాదు. అంటే ఈ గ్రంథము బట్టి చాలా మంది ఇంకా చెడు జీవితాలు జీవిస్తున్నారు, ఇంకా వేషధారణ కలిగి జీవిస్తున్నారు క్రైస్తవులు. మరి ఏం మారారండి? ఏం మారారు? ఏమీ మారలేదు, మార్పు లేదు. మరి పట్టానన్నా ఏం మారు? అంతరిక్షంలోకి వెళ్ళాడు ఆయన 1961 సంవత్సరం అనుకుంటా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక యాత్రికుడు చంద్రమండలం మీదకి వెళ్ళి చంద్రుడి మీద అడిగి పెట్టాడు. అవి నెట్లో ఉన్నాయి, గోగుల్లో కొడితే మీకు వస్తుంది అన్నమాట. ఆయన అన్నాడు, ఈ చంద్రమండలం మీద అడుగు పెట్టినందుకు నా బ్రతుకు మారలేదు, కానీ నజరేయుడైన యేసు నాలో వచ్చినందుకు నా బ్రతుకు మారింది అన్నాడు. హల్లెలూయా. ఏది సత్యం, ఏది నిత్యం, ఏది మాన్యం, ఏది శూన్యం, సరి చూసుకో ఇప్పుడే, సరి చేసుకో. ఏది సత్యం, ఏది నిత్యం, ఏది మాన్యం, ఏది శూన్యం, సరి చేసుకో ఇప్పుడే, సరి చేసుకో. ప్రభు యేసు నీ కొరకు బలియాయి కల్వరిలో, గమనించుమా ప్రియ నిస్తమా. ప్రభు యేసు నీ కొరకు బలియాయి కల్వరిలో, గమనించుమా ప్రియ నిస్తమా. నీ జీవితం క్షణభంగురం, గమ్యంబులేని వేదల వలయం. నీ పాప హృదయం తెరుగుమో ఈ క్షణం, నీ పాప హృదయం తెరుగుమో ఈ క్షణం. దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం. ఈ జీవితం క్షణభంగురం, గమ్యంబులేని వేదన వలయం. అంటే వాక్యం వింటున్నారు కానీ క్రైస్తవులు ఏళ్ల తరబడి దేవుని దగ్గరికి వెళ్తున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు కానీ బ్రతుకు మారలే, మతం మారారు వాళ్ళు. చెప్తాను, మతాలు మారినటువంటి వారిని దేవుడు యాక్సెప్ట్ చేయడు. మారవలసింది మతము కాదు, మనసు మారాలి, బ్రతుకు మారాలి. అంటే క్రీస్తు ఈ లోకమును రక్షించడం కొరకు రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. సోదరులు అన్నారు చాలా మంది, అంటే కొన్ని ప్రశ్నలు చదువుకున్న వారికి వచ్చే కొన్ని ప్రశ్నలు ఒకలా ఉంటాయి, చదువుకోకపోతే కొన్ని ప్రశ్నలు ఒకలాగా వస్తాయి. అయితే చదువుకున్న వారు అడిగిన ప్రశ్నలు కానీ చదువుకోలేని వారు అడిగిన ప్రశ్నలు కానీ, నాకంటే ముందు పుట్టినటువంటి వారు అడిగిన ప్రశ్నలు కానీ, నాకంటే వెనక పుట్టిన వారు అడిగిన ప్రశ్నలు కానీ నేను న్యాయమైన సమాధానం ఇస్తాను. అంటే యేసుక్రీస్తు రక్షకుడని నువ్వు చెప్తున్నావు, నాకు అర్థమైంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఓకే, అయితే మరి అంతగా ముందు ఉన్నారు కదా, మహా అయితే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు రక్తం చెల్లించి ప్రాణం పెట్టి తిరిగి లేచి వస్తున్నాడు అన్నారు కదా. మరి అంతకు ముందు పుట్టి చనిపోయినటువంటి వ్యక్తులు ఎలా పరలోకానికి వెళ్తారు, ఎలా స్వర్గలోకానికి వెళ్తారు, ఎలా నరకం నుండి తప్పించుకుంటారని కొంతమంది నా సహోదరులకి న్యాయమైన క్వశ్చన్ ఉంది. నేను చెప్తాను, ఎవరైనా న్యాయమైన క్వశ్చన్ తీర్చుకోవడానికి వస్తే గంటల తరబడి వాళ్ళతో సమయాన్ని ఇచ్చి నేను ఫ్రీగా ఏంటి మొత్తం పీస్ఫుల్గా వాళ్ళకి ఆ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి క్వశ్చన్కి సమాధానం ఉన్నది. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయము 34వ వచనం నుండి. దేవుడు పక్షపాతి కాడని నిశ్చయముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించెను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు,
ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వార్థను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. హల్లెలూయా. అంటే ప్రతి జనములో నుండి అంట నీతిగా నడుచుకునేటువంటి వారిని భగవంతుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంట. హల్లెలూయా. చేయనని చెప్పలేదు కదా, ఆయన అంగీకరిస్తానని చెప్పాడు. అంటే క్రీస్తు పూర్వం నాడు పుట్టి పెరిగి చనిపోయినటువంటి వ్యక్తుల ఆత్మలు ఎవరైతే అలా నీతిగా న్యాయముగా నడుచుకున్నారో వారందరినీ కూడా ఆ భగవంతుడు వారిని యాక్సెప్ట్ చేస్తాడట. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి క్రైస్తవుల కోసం చెప్తున్నాను, ఫైనల్ గా ముగిస్తున్నాను, బైబిల్ క్లోజ్ చేసుకోండి. దేవుడు వస్తూ ఉన్నాడనేది వాస్తవము, ఆయన విశ్వాసించున్న వాడిని తిరిగి తీసుకువెళ్తాడనేది వాస్తవము. మరి నీకు తీర్పు అనేది ఒకటి ఉన్నది, ప్రతిఫలం అనేది ఒకటి ఉన్నది. అది ఎలాంటి ఫలం కావాలనుకుంటున్నావు? ఎగ్జామ్ జరుగుతున్నాయి ఇప్పుడు, పబ్లిక్ ఎగ్జామ్స్. పిల్లలకి ఏమి చదవకుండా తినేసి బొజ్జున్నారంటే ఆడికెళ్ళి గుడ్లు ఎడతారు పిల్లలు. ఎగ్జామ్స్ లో ఏమొస్తాయి? ఇప్పుడు పాస్ వస్తుంది కదా, అవును. అప్పుడు వాళ్ళు ఒక క్లాస్ పోతుంది, అనవసరంగా ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది, అవునా కదా? అలాగే ఇప్పుడు మరణము తర్వాత ఆత్మలు ఆ నిత్య జీవానికి వెళ్ళవలసిన వారైనది. మరి ఆయన ఇక్కడికి వస్తున్నప్పుడు, తీసుకువెళ్ళడానికి వస్తున్నప్పుడు, మరి నీ క్రియలు మంచిగా లేకపోతే దేవుడు అన్నాడు, వారి క్రియలు చెడ్డవైనందు వలన నన్ను ద్వేషిస్తున్నారు అన్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. అంతేకాదు, ఇద్దరు అన్నదమ్ములుగా ఉన్నటువంటి కయీను క్రియలు చెడ్డగా ఉన్నందువలన తన తమ్ముడిని చంపేశాడట. ఈరోజు అలా చెడ్డ క్రియలతో ద్వేషం, అసూయ, పగ పెట్టుకుంటూ ఉన్నారు ప్రజలు. కనుక నీలో ఆ చెడ్డ క్రియ విత్తనం వేసుకున్నావంటే అది మొలకెత్తేసి నీలో ఉన్న మంచితనం అంతా తినేస్తుంది. అప్పుడు దేవుడి దగ్గర నీకు మంచి బహుమానం, ప్రతిఫలం ఉండదు. ఈ ముక్క క్రైస్తవులకి అర్థం కాక నీటిలో మునిగెత్తే, అయ్యగారి దగ్గరికి వెళ్ళి మునిగెత్తే పరలోకానికి గ్యారంటీ అనుకున్నారమ్మా. గ్యారంటీ ఏమీ కాదు అసలు. అయ్యగారి దగ్గరికి వెళ్ళి మునిగేసిన, అమ్మగారి దగ్గరికి మునిగేసిన, నువ్వు వెళ్ళి డ్రమ్ములో మునిగేసిన, ఎక్కడికి వెళ్ళను, తీసుకెళ్లి పాడేస్తారంతే. హల్లెలూయా. మునిగేసేది కాదు, దేవుడికి కావాల్సింది మార్పు నొందిన బిడ్డ. అందుకే అన్నాడు దేవుడు మత్తయి సువార్త 19:10, ఈ బిడ్డల వల్లే మీరు మార్పు నొంది అన్నాడు. చంటి బిడ్డను చూపించి ఈ బిడ్డల వల్లే మార్పు నొందాలి అన్నాడు. అంటే చంటి బిడ్డలది ఆకలి వేస్తే ఆకలి కొరకు ఏడుపు, ఏమైనా తిడితే తిట్టడం కొరకు ఏడుపు, కొంతసేపు తర్వాత ఆకలి నిండితే బొచ్చు, నవ్వుతారు, తర్వాత పడుకుంటారు, అంతే. ఆ వర్షంలో ఈ నేసేవాలి, వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవాలని ఉంటుంది వాళ్ళకి. అంటే ఏమీ తెలియదు, పసి మనసు, కల్మషము లేని హృదయం. అలాగా పెద్దవారైతున్నటువంటి మనము ఏంటి, మన క్రియలు చెడ్డగా అయిపోక, అంటే ఎలా చెడ్డగా అయిపోతే కొంతమంది అంటే ఇతరులను బట్టి నేర్చుకుంటారు అన్నమాట. అవసరాలను బట్టి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలాగ ఉంటాను చూడు, దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం. నాకు లేదా తొడ, నీకే ఉందా, నేను కొడతాడా, నేను కొడతానని ఒకరు తొడగొట్టాడంట. తొడగొట్టినందుకు చెయ్యిరిపోయిందంట. హల్లెలూయా. ఎవడో కొట్టాడంటే బలుసుగాడు తోడ, మాకు లేదనుకున్నావు తోడ, నేను కొడతాను చూడని కొట్టాడట, చెయ్యిరిపోయింది. ఇప్పుడు తొడకో కొట్టు, చేతికో కొట్టు. హల్లెలూయా. ఇడ్లు ఎడితే ఒట్టు. హల్లెలూయా. ఏమి డాక్టర్ తింటే ఒట్టు. హల్లెలూయా. చూసి అనవసరంగా ఎందుకని కొట్టుకోవడం, జోగి రాసుకుంటే బూడిద రాలేదంట. ఎవడో కొట్టాడని నువ్వు ఎందుకు కొట్టడం? నువ్వు చేయవలసిన పని ఏంటో చెయ్యాలి. హల్లెలూయా. కాబట్టి విమానం మీద అన్ని రాష్ట్రాలకు వెళ్ళొచ్చు అని ఆ యొక్క పాస్పోర్ట్ విషయంలో అయితే వేరే దేశానికి విషయంలో, అలాగే ఈ భూమండలం మీద నీకున్న ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి నువ్వేమైనా చేయగలవు, ఎక్కడికైనా తిరగలేదు. కానీ బట్ వన్ థింగ్, ఆ భగవంతుడు ఉన్నటువంటి స్థలానికి మాత్రం చేయడం ఇంపాసిబుల్. కాబట్టి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఈ జన్మముతో కర్మతో ఉన్న పాపం నుండి మానవుడు విడుదల పొంది ఆత్మను శుద్ధి చేసుకుని ఆ సృష్టికర్త అయిన దేవుని తట్టు పెరగాలి. ఇది మొదటి సంగతి. క్రైస్తవ సమాజం చెప్తాను, రక్షణ పొందేశాను కదా ఆహావు అనుకుంటున్నావేమో. రక్షణ పొందిన నీళ్ళు చెడ్డ క్రియ దేవుడు చూస్తే కయీనులాగా విడిచిపెడతాడు, బిలాములాగా విడిచిపెడతాడు, ఇస్కరేతు యోధాలా విడిచిపెడతాడు. కాబట్టి నీలో చెడ్డ క్రియకు చోటు ఇవ్వకూడదు, మంచి క్రియ నీలో చోటు ఇవ్వాలి. దాన్ని బట్టి దేవుడు నీకు నిత్య బహుమానం ఇస్తాడు, ఘనతిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అందుకు దేవుడి రాకడ వాళ్ళకి లాభం అవుతుంది. అందుకే ఈ ప్రసంగానికి పేరేంటంటే దేవుడు వస్తే లాభమా నష్టమా, ఇది ప్రసంగానికి టైటిల్. హల్లెలూయా. దొంగోడు వస్తున్నాడు, ఎవరికి భయము, ఎవరికి ధైర్యము? ఇంట్లో బాడీగార్డ్ ఉన్నాడు, రాని మొత్తం దోమన్నట్టు వెళ్ళిపోతాను అంటాడు. అందుకే అలా అసలు దొంగోడు ఇంటికి ఇప్పుడు చుట్టాలు వచ్చారా, మన అస్సలు వెళ్ళకూడదు టైంలో. ఎందుకంటే ఒక్కడు కొడుకోడు, అక్కడ సెల్ ఫోన్ అర్ధరాత్రి దాకా ఉసిలాడతారు. కాబట్టి ఇప్పుడు అక్కడ మనకి పని అవ్వదు అనుకుంటాడు అంట. వెళ్ళడు దొంగోడు అక్కడికి, ఎందుకంటే అక్కడ జనాలు ఉన్నారు.
కదా. అలాగే దేవుడు భూమి మీదకి వస్తున్నప్పుడు ఎవరు ఎదురు చూసి, నేను చెప్తున్నాను, ఎవరికి గుడ్ న్యూస్ చెప్పను, ఎవరికి లాభమో తెలుసా? దేవుని కొరకు పొందిన రక్షణ కొరకు ఎన్నో అవమానాలు. ఈ మాట చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది నిన్ను ధైర్యపరిచి, ఇది నిన్ను ఓదార్చి, నీకు ఎంకరేజ్ చేసి, నీకు బలాన్ని ఇచ్చేటువంటి వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటంటే చాలా సమస్యలతో దేవుని నిమిత్తము, నీతి నిమిత్తము హింసించబడుతూ, న్యాయము కొరకు అవమానాలు అయిపోతూ, ఆకలి దప్పులతో, నిద్రహాలతో, కష్టాలు నష్టాలు బాధలు పడుతూ, నీతి కొరకు న్యాయం కొరకు ఉన్నందుకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడుతున్నటువంటి నీకు శుభవార్త ఏంటంటే ప్రభు వస్తున్నాడు, బాధపడద్దు. హల్లెలూయా. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు పడినటువంటి సకల బంధకాల నుండి, ఆ కష్టాల నుండి, ఆ బాధ నుండి నీ ప్రభు వచ్చి నిన్ను విడిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండు, బాధపడద్దు. వాళ్ళకి గుడ్ న్యూస్. హల్లెలూయా. దేవుడు లేడని తమ నచ్చినట్లుగా బ్రతికి దేవుడి పేరు చెప్పుకొని ఇష్టానుసారిగా జీవిస్తున్న వారికి దేవుని రాకడ నష్టము. వాళ్ళకి వాళ్ళు భయపడతారు రాకడు కనుక ఇప్పుడే సిద్ధపడి దేవుని కొరకు ఎదురు చూస్తే భయపడతావా? హల్లెలూయా. పెళ్లి చేస్తున్నాం, పెళ్లి కొడుకు అక్కడ, పెళ్లి కూతురు ఇక్కడ, ఇద్దరిని రెడీ అయిపోయిందని చెప్తాం. నేను చెప్తాం, మేము వచ్చి ప్రార్థన చేసి తీసుకెళ్తాం, మీరు రెడీ అయిపోండి ముందని చెప్తాం. వాళ్ళు రెడీగా ఉంటారు, మేము వచ్చి ప్రార్థన చేసి తీసుకెళ్ళిపోతాం. మేము వెళ్ళేసరికి ఇంకా అమ్మాయి జడేసుకోలేదు, అబ్బాయి రెడీగా ఉన్నాడు. మళ్ళా కొద్దిసేపు వెళ్ళిన తర్వాత ఇంకా రెడీ చేసుకోలేదు, మళ్ళీ ఇంకా అలాగే ఉంది. అప్పుడు పెళ్లి కొడుకు ఏం చేస్తాడు చెప్పండి? ఎంతసేపు చూస్తాం? అంటే పెళ్లి టైంలో ఎవరైనా అంతసేపు అలా చేస్తారా? గంటల తరబడి చేస్తారా? మొదటి రోజు ఏమి ఎలా చేసిందంటే ప్రతిరోజు గ్యారెంటీగా నాకు చుక్కలు చూపెడుతుంది ఇది అనుకుంటాడు. హల్లెలూయా. అందుకే పెళ్ళి అయినప్పుడు ఆయన మనకు కనబడకపోయినా అది చూపెడతాడు అనమాట. ఈ మా అన్నయ్య పెళ్లి, ఇంకా చాలా మంది హిందూ పెళ్లికి చేసినప్పుడు నేను చూసేవాడిని, వీళ్ళు చూస్తే నాకు కనబడలేదని. చూస్తే కనిపించేది కాదు, అదిగో అని చెప్పేసి అన్ని కూడా ఈయనేమో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కదా, పాస్టర్ గారు ఏం చెప్పమంటే అమ్మ పైకి లేకంటే పైకి లేపుతారు, మోకాలు లేమంటే మోకాలు లేస్తారు. అలాగని అదిగో చుక్క చూడంటే ఇలా ఏళ్ళు చూపెడుతున్నారు. ఈ ఏం చూసి తలకే ఊపిడుతుంది. నాకేమో డౌట్, ఎందుకు చూపించడానికి చుక్క కనబడిందా అని. ఇది తల పెట్టిన నాన్న అడిగాను నేను, అవును కనబడిందంటే ఏం కనబడింది బొంగు. ఆయన మళ్ళీ కనబడలేకపోతే మళ్ళీ ఇంకా బోల్డ్ లేట్ చేస్తాడు, ఎందుకు వచ్చింది తిప్పలు అద్దెకు ఓకేసేవాడు అనమాట. నాకేం కనబడలేదు, ఇది కనబడినట్టు ఎందుకు ఇచ్చేది ఆయన కూడా కనబడదు. హల్లెలూయా. కాబట్టి ఎవరు అయితే రాకడకు వస్తూ ఉన్నాడని సిద్ధపడి ధైర్యముగా నీతి కలిగి న్యాయము కలిగి పొందిన రక్షణను కాపాడుకుంటూ నీ విశ్వాసాన్ని అనుసరిస్తూ ఉంటే వాళ్ళకి గుడ్ న్యూస్. రక్షణను నిర్లక్ష్యము చేసి నామకార్థమైనటువంటి జీవితాన్ని కనుక నువ్వు జీవిస్తూ నిష్టానుసారంగా నువ్వు బ్రతుకుతే వాళ్ళకి బ్యాడ్ న్యూస్. అందుకే దేవుడు వస్తే లాభమా నష్టమా అనే సందేశము మీరు విన్నారు కాబట్టి నువ్వు ఆలోచించుకో. ఈ రాత్రే దేవుడు, అందరూ పైకి లేచి నిలబడతాం. నీ ప్రాణం అడిగితే సంపాదన ఎవరి దగును యోచించితివా? నీ సంపాదన ఎవరి దగును యోచించితివా? అందరూ కూడా కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి, యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. లోకాన కాదేది శాశ్వతం. లోకాన కాదేది శాశ్వతం.
ప్రభునందు ప్రియ సహోదరి సహోదర, నీ కంటికి కనిపించేది ఏది కూడా శాశ్వతము కాదు. కనబడని గాలిని పీల్చుకుని బ్రతుకుతున్నట్లుగా కనబడని దేవుడి అహర్నిశగా నిన్ను రక్షించడానికి నీ చుట్టూ సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఈ రాత్రి తమ జీవితాలను ప్రభుకు అప్పగించుకుంటారో, మరణము తర్వాత ఆ నిత్య జీవమునకు, స్వర్గలోకానికి వారసులకు ఎవరైతే తమ హృదయంలోనికి ప్రభుని రక్షకుని చేర్చుకుని ఉంటారో, ఇది వరకు రక్షింపబడి నీతి నిమిత్తం విమర్శించబడుతూ, అనేక శ్రమలను పెడుతూ, అనేక కష్టాలు నిందలను పడుతూ, అనేకుల చేత తృణీకరింపబడుతూ, వెలువయబడుతున్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు అంటున్నాడు, భయపడుతూ ప్రియ సోదరి సోదర, నేను వస్తూ ఉన్నాను, త్వరగా వచ్చి ఉన్నాను. నీ శ్రమ నుండి నిన్ను విడిపించడానికి నేను రాబోతున్నాను. నీ భయంకరమైన బాధ నుండి నిన్ను రక్షించడానికి నేను రాబోతూ ఉన్నానని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని రాకడ కొందరికి నష్టము కలిగిస్తుందేమో గాని, దేవుని యందు నిరీక్షణ కలిగి మారు మనసు పొంది దేవునికి తమ జీవితాలు అప్పగించుకున్న వారికి దేవుని రాకడ గొప్ప లాభము కలుగుతుంది. ఈ మాటలను ఆలోచించి అన్వేషించి సత్యము ద్వారా సత్యలోకానికి వచ్చేటకు మనం ప్రభుని అంగీకరిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. తిమోతి గారు, కోరించి వచ్చినటువంటి సోదరులు తిమోతి గారు ఈ కుటుంబ అల్లుడు, ఈ ఇంటి అల్లుడు.